వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమో నమః. ఓం గం గణపతయే నమో నమః. ఓం గం గణపతయే నమో నమః. ఆం నమః శివాయ. ఆం నమః శివాయ. ఆం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి, చాగంటి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఎన్నో వారం ఇది? 63. పేరు 806. ఇది 4 చెప్తాను. పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర. ఈ 4 ఒకేలాగా చెప్తాం, సరేనా? అమ్మ ఏంటి అంటే పరంజ్యోతి అంట, ఒక జ్యోతి స్వరూపం అంట. జ్యోతి స్వరూపం. ఈ జ్యోతి ఏం చేస్తుంది? జ్యోతి అనగానే వెలుగు కదా, వెలుగు ఏం చేస్తుంది మా మీకు? పరంధామ. ధామం అంటే చోటు అంటాం, ఎక్కడైనా ఉండే చోటు, లేకపోతే మార్గం, దారి. జ్యోతి ఎప్పుడు మీకు ఏం చేస్తుంది? దారి చూపిస్తుంది. ఏం దారి చూపిస్తుంది? అమ్మ ఎక్కడుందనే దారి చెప్తుంది. ఎక్కడుంది అమ్మ? పరమాణు, పరాత్పర. అణువు, ఒక కణువు, చిన్న అణువు ఉంటుంది కదా, అందులో ఉన్నది కూడా ఆమెనే. పరాత్పర అంటే ఉత్కృష్టమైన దానికి పరముగా అవతల ఉన్నది కూడా ఆమెనే అని చూయించేదే ఈ పేరు. ఈ పేర్లన్నీ 4 ఒకేసారి లాగా వచ్చేస్తుంది. పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర. పరంజ్యోతి, పరం అంటే ఇంకా మహాకన్నా, అన్నిటికన్నా పైన, ఉత్కృష్టమైన, సర్వోత్కృష్టమైన. ఏం జ్యోతి? మీ క్యాండిలా? డిన్నర్ లైట్ క్యాండిలా? కాదా? ఇంట్లో పెట్టే దీపమా? మీరు దీపం పెడతారు కదా, దాంట్లో ఏమంటారు? ఒత్తులు పెట్టి మీరు నూనె పెట్టి వేస్తారు. ఆ జ్యోత్యా? ఏం జ్యోతి మరి? స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం. మీరేం వెలిగించరు, స్వయం ప్రకాశం. అలా స్వయం ప్రకాశంగా ఉన్న జ్యోతి ఏది చెప్పండి? మనకు కనిపించేది సూర్యుడు. పరంజ్యోతి అంటే ఆ సూర్యుడికి కూడా పరమైనది. అంటే ఆ సూర్యుడికే వెలుగునిచ్చే తల్లి. మనకేంటి? మనకు కనిపించేది చక్షు, మనకంటే కళ్ళతో కనిపించేది సూర్యుడు వెలిగిస్తున్నాడు. కానీ ఆ సూర్యుడు వెలగాలన్నా ఈమె వెలిగించాల్సిందే. ఎప్పుడైనా ఫోటో దిగారా? ఫోటో ఎన్ని కాపీస్? 8 కాపీస్, 10 కాపీస్, 30 కాపీస్? ఎన్ని కాపీస్? 80 రూపీస్కి సమ్టో కాపీస్. ఎన్ని కాపీస్? చిన్నప్పటి నుంచి ఫోటో దిగుతున్నారు, ఆడబడితే ఆడ అతికిస్తున్నారు కదా. ఫోటోలు ఎన్ని ఉన్నాయి, ఫోటో కాపీస్ ఎన్నైనా, కానీ మీరెవరు? ఒక్కళ్ళే. అవన్నీ వేరా? ఫోటోలో ఉన్నవాళ్ళు మీరే కదా, ఒక రకంగా మీరే. కానీ మీరేనా? మీ ప్రతిబింబాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని తీసుకోండి అబ్బా. మీకు ఎన్ని డబ్బులు ఉంటే అన్ని దిగండి. మొత్తం నిజామాబాద్ అంతా పెట్టుకోండి, మీ ఫోటోలు ఇంటింటికి అతికించుకోండి. ఎవడొద్దన్నాడు కదా. అలాగే ఆమె జ్యోతి స్వరూపమై అందరిలో ఉంది. అలాగే అతికిచ్చి ఫోటో కాపీలు ఎక్కడ అతికిచ్చింది? ఇంటింటికి. ఎక్కడ?
ఆత్మజ్యోతి. అక్కడ ప్రతి వాళ్ళకి అతికించుకుంటూ వెళ్ళింది. సూర్యుడికి అవతల ఉన్న తల్లి, ఆ సూర్యుడికే వెలుగునిచ్చే తల్లి నీలో కూడా ఉంది. ప్రతి దాంట్లో అణువు చిన్న అంశం వదిలి వెళ్ళింది. చిన్న అంశం అంటే అది ఎలాంటిదంటే అయ్యో చిన్నదా అని అనొద్దు. ఒక దీపంతో ఎన్ని దీపాలు వెలిగిస్తారు? ఎన్నైనా వెలిగియవచ్చు కదా. ఆమె అలాంటి దీపం అన్నమాట. ఆమె మనం వేరు అనుకున్నంతసేపు ఎప్పటి వరకు వేరు అనుకోవాలి? పూజ చేయడానికి, ఆమెను ఆరాధించడానికి. కానీ తెలుసుకోవాలంటే నువ్వు తెలుసుకున్న తర్వాత అది నువ్వు వేరు కాదు, ఒకటే. కానీ ఆ ఒకటే అనడానికి ఆమెకున్న గుణాలన్నీ మనకున్నాయా, వచ్చాయా? అక్కడే వస్తుందన్నమాట ఆ ఉపాసన. ఎందుకు అంటే దానికోసమే. పాలలోనే ఏముంది? వెన్నంతా పాలలోనే ఉంది కదా. కానీ పాలని ఊరికేనేనా? అయ్యో దానికి ఎంత పద్ధతి చేసుకుంటూ పోవాలి కదా. చేసుకుంటూ వస్తుంది. కానీ పాలలో అది ఉంది, కానీ వెంటనే రాదు కదా. అలాగే మనలో అమ్మ ఉంది, కానీ ఏం చేయాలి? మదనం, మననం, చింతనం, అంటే భావన, ఇవన్నీ ధ్యాన, భక్తి, ఇవన్నీ పట్టుకొని రోజు చిలగాలి. చేస్తే కానీ ఆమె బయటికి రాదు. అందుకే ఆ కృష్ణుడికి ఏమిష్టం? ఆ పాలతో చేసిన వెన్న. అంటే మీరంతా పాలే, కానీ మిమ్మల్ని చిలికి చిలికి లాస్ట్కి వెన్న ఎప్పుడైతే అవుతారో ఆ వెన్నెలంతా నాకు ఇష్టం. అవసరమా? మంచిగా రోజు పని చేసుకుంటున్నాం, బాగున్నాం, ఈ వెన్న ఈ పాలు అవసరమా? అవసరం లేదు. కానీ ఎవడో ఒకడికి విసుగొస్తుంది ఈ చక్రంలో తిరిగి తిరిగి. ట్రెడ్మిల్ మీద అంట, ట్రెడ్మిల్ బాగుంటుంది, వాడు ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ వాడు ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటాడు, ఏదో చేస్తున్నాడు. మన జీవితం కూడా ట్రెడ్మిల్ లాంటిదే. పెరుగుతోంది జిమ్, ఎక్సర్సైజ్ అంటే నడుస్తున్నాం, ఏదో వెళ్తున్నాం, కానీ ఏడ వెళ్తున్నామో ఎవడికీ తెలీదు. అలా ట్రెడ్మిల్ మీద ఉంది మన బతుకు. ఎవరికైతే ట్రెడ్మిల్ దిగాలని ఉంటుందో వాడికి ఇది నచ్చుతుంది. ట్రెడ్మిల్ బాగుంది అనుకున్నోడికి ఇది నచ్చదు, వాడు వెళ్ళిపోతాడు పక్కకి. అలాంటి వాళ్ళని గౌరవించాలి, పక్కకి పంపించేసేయాలి కూడా. ఎందుకంటే వాడు ఇంకో ట్రెడ్మిల్ ఎక్కినోడిని దింపుతాడు మళ్ళీ. సో వాడు వీళ్ళిద్దరు వేసుకొని మళ్ళీ దాని మీద. సో పర్లేదు, చేసుకునేటువంటి చేసుకోనివ్వండి, వదిలేయాలనుకున్నాడు వదిలేద్దాం. పరంజ్యోతి అంటే మనుషులకి ఎవరు? మనుషుల కన్నా గొప్పోళ్ళు ఎవరు? దేవతలు అంటాం. దేవతల కన్నా గొప్పోళ్ళు త్రిమూర్తులు. వాళ్ళకు కూడా అవతల వాళ్ళ చేత కూడా పూజింపబడే తల్లి ఎవరు? ఈ పరాశక్తి, పరంజ్యోతి స్వరూపురాలు అనమాట. చెట్టు ముందా విత్తనం ముందా అంటే ఇంకో భాషలో కూడా అంటారు గుడ్డు ముందా కోడి ముందా. మనం శుద్ధం కదా. మనం చెట్టు ముందా విత్తనం ముందా, ఏది ముందు? ఈ ముందు వేసుకుంటే ఏది రాదు. చెట్టు నుండి విత్తనం వచ్చింది, విత్తనం నుండి చెట్టు వచ్చింది. నువ్వు ఏది ముందు అన్నంతసేపు నీకేది దొరకదు, నువ్వు అక్కడే కొట్టుకుంటూ ఉంటావు. అందుకే చక్రానికి ఏమవుతావు? చక్రం బయట అవ్వకు. చక్రం బయట ఏదో అతుక్కొని ఒక రాయి అవ్వకు. నువ్వు ఆ చక్రం చుట్టే తిరుగుతావు, ఎక్కడికి వెళ్ళవు. ఏదో తిరుగుతున్నా అనిపిస్తుంది కానీ ఎక్కడ తిరగవు. కానీ ఆ చక్రానికి మధ్యలో యాక్సిస్ పాయింట్ అని ఒకటి ఉంటుంది చూడండి, అదవ్వు. ఆ చక్రాన్ని తిప్పుతావు, ఆ చక్రంతో ఇంకో 10 మందిని ముందుకు నడిపించేవాడివి అవుతావు. కాబట్టి అమ్మలో భాగం అవ్వు. ఆ పైన లోకంలో తిరుగుతున్నావు అనుకో, ఆ చక్రం పైన ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళావు, అక్కడే ఉంటావు ట్రెడ్మిల్ మాదిరిగా. సో అలా ఉన్న తల్లి ఇప్పుడు ఏమైంది? పరంధామ. ధామం అంటే మార్గం, చోటు, స్థానం, వెలుగు. సో మనం వెళ్ళాల్సిన చోటేంటి? స్వర్గం దేవుళ్ళకి, మనం మణిద్వీపం. సరే మోక్షం ఎవరికి ఏ సన్నిధానం అయితే అది మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఆనందం. అదే శాశ్వతమైన ఆనందం. కొద్దిసేపు కోసం వచ్చిపోయే ఆనందం కాదు, ఎప్పటికీ ఉండే ఆనందం. అదే సత్యం, అదే నిజం అని ఎప్పుడైతే అదే నిజమైన జ్ఞానం అని తెలుసుకుంటామో అదే మోక్షం. దానికి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడున్నా పర్లేదు. అది ఇచ్చే తల్లి. అది ఎలా ఉంటుందంటే బాగా గాఢ నిద్రపోయారనుకోండి, ఒక అర్ధగంట నిద్రపోయిన ఎంత ఫ్రెష్గా ఉంటారు కదా. రోజంతా నిద్రపోయారు కానీ రాత్రంతా పీడకల్లలు అనుకోండి. ఉదయం లేచగానే మీ మొహం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మీ మొహం చూసేసరికి మనకే అర్థమవుతుంది వీడికి రాత్రి నిద్రపట్టలేదు అని. అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి. సుషుప్తి అంటే డీప్ స్లీప్. మనం అంతా డీప్ స్లీప్ వరకే వెళ్ళగలమ్మా, తుర్యావస్థ మంది కాదు.
సాధువులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తురియావస్థలోకి వెళ్తారు. వాళ్ళకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అన్నీ చూస్తుంటారు, కానీ వాళ్ళకి ఏం సంబంధం లేదు. మనకు అలా కుదురుతుందా? మనం వెళ్ళి గెలకాలి, మనం వెళ్ళి ఏదో చేయాలి, లోకోద్ధరణ మన కార్యమే, కాబట్టి మనం వెళ్ళి ఏదో ఒకటి చేయాలన్నమాట. వాళ్ళకి అవేమి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు టైం రాకముందు నువ్వేది చేసినా అది సఫలీకృతం కాదు అని. మనకేమనిపిస్తుంది, కుతూహలం కొద్దీ వీళ్ళు ఎందుకు చేయట్లేదు, ముందు పడి వీళ్ళు చెయ్యొచ్చు కదా అంటారు. కానీ వాళ్ళు తెలుసు దీనికి ఒక సమయం ఉంది, ఆ సమయం ఎప్పుడో కూడా వీళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కోసారి ఏం చేయకుండా ఉండడం అనేది చాలా పెద్ద పని, గొప్ప పని, కానీ మనం వాళ్ళని పనికిరాని వాళ్ళమని వేసేస్తామన్నమాట. వీళ్ళు ఆ పని చేస్తారనమాట. ఎప్పుడు ఎవరు ఏ కార్యానికి ఉన్నారో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఆ కార్యం దగ్గరికి పంపించడం వీళ్ళ పని. ఇప్పుడు అంతే కదా, ఆర్మీ నేవీ వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళంతా వాటి హైకమాండ్స్ ఉంటారు. వాళ్ళెళ్ళేం ఫైటింగ్ చేయరు, ఎవరిని ఎక్కడ వేయాలి, ఎవరు ఏ బెటాలియన్ ఎక్కడ పంపించాలి, ఎవరిని ఎక్కడ పెట్టి మేనేజ్ చేయాలి, వాళ్ళు ఎలా చూసుకుంటారో ఈ పైన శక్తి కూడా అదే చేసుకుంటుంది, అదే పనిలో ఉంటుందన్నమాట. భువనాలు ఎన్ని? 14 భువనాలు. ఆ భువనాలు పోయినా కానీ ఈ తల్లి మాత్రం పోదు, నశించదు. సూర్యచంద్రులు అస్తమించవచ్చు, పోవచ్చు, ఆ 14 భువనాల్లో ఉన్న సూర్యచంద్రులు అందరూ పోవచ్చు, ఈమె మాత్రం పోదు. అమ్మ ఎలాంటిదంటే ఇలా విడివిడిగా వేరు చేద్దామంటే దొరకదు. ఆమె ఎలాంటిదంటే వర్డ్ పజిల్ అంటారు చూడండి మేడం, లేకపోతే పిక్చర్ పజిల్ అంటారు, అన్నీ ఇలా విడదీస్తారు, అన్నీ కలపాలి, కలిపితే అప్పుడు ఏంటి అనేది ఆమె అర్థమవుతుంది. ఆమె రెండే, ఆల్ ఆర్ నన్ ఫ్యూ. కలిపితే అందరినీ నా వాళ్ళని అనుకోండి, లేకపోతే ఎవడు నావాడు కాదు అనుకోండి. సగం నావాడు సగం నావాడు కాదన్నంతసేపు ఆమె ఒక అర్థం కాని తత్వమే అయిపోతుంది. అందరినీ మీలో కలుపుకోండి, లేకపోతే అందరిని తీసి బయటనే ఎత్తేసేయండి మీతో సహా, అప్పుడు అర్థమవుతుంది. అమ్మ అందులో మీరు కూడా ఉన్నారు కదా, మిమ్మల్ని కూడా ఎత్తేసుకోవాలి మీరు. నేను అన్నంతసేపు ఆమె ఎందుకు కూర్చుంటుంది? ఆమె నేను కవతలో ఉన్న ఆమె, మనదంతా నేను నాకు. పరమాణు పరాత్ పరా ఎక్కడుంది? అణువు నుంచి ఆ పరాత్పర అంటే ఆ పరాత్పరమైన దానికన్నా పైనున్న తల్లి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. పరమాణు నుంచి పరాత్పర వరకు ఆమెనే ఉంది. అంటే ఏమంటుంది? అసతోమా సద్గమయ అంటే అసత్తు నుంచి సత్తు, సత్యం కాని నుంచి సత్యం ఏంటో తెలుసుకో. తమసోమా జ్యోతిర్గమయ అంటే లైట్ లేనిది, ఒక తామసికం అంటే ఒక అంధకారం నుంచి జ్యోతి వైపు వెళ్ళు నీ ప్రయాణం. మృత్యోర్మ అమృతంగమయ అంటే ఈ మృత్యు జన్మ మృత్యు పరంపర నుంచి ఆ పరంపర లేని వైపు వెళ్ళు, అమృతం వైపు. మృతం లేనిది అమృతం, ఈ మృత్యు నుంచి అమృతం వైపు వెళ్ళు. సో ఈ పరమాణు పరాత్పర చెప్పేది కూడా అలాగే, అంటే అందులో కూడా ఉన్నది ఆమె, ఇందులో కూడా ఉన్నది ఆమెనే అని. నువ్వు ప్రతి వస్తువు తీసుకో, పదార్థం తీసుకో, జీవి తీసుకో, రాశి గురుసుకో, తారలు గ్రహాలు, అదిగో బుచ్చి వచ్చింది, బుచ్చి బంగారం, అందులో కూడా ఏ రూపంలో వచ్చి కూర్చొని వింటుందో ఎవరికి తెలుసు కదా. ఇక్కడ ఉన్నంతసేపు ఎవరు, ఆ క్రిమి కీటకాలు అవ్వచ్చు, ఏ జీవరాశులైనా అవ్వచ్చు, ఇక్కడొచ్చి అవి తిరుగుతున్నాయి అంటే మాత్రం మనకెలా ఆకర్షణ శక్తి వల్ల మనం ఇక్కడ ఆకర్షించబడ్డామో వాళ్ళు కూడా పోయి ఇంకో చెట్టు దగ్గర ఎక్కడో అశోక టవర్స్ చెట్టు దగ్గర ఉండొచ్చు కదా, ప్రస్తుతానికి ఇక్కడ ఎందుకు వచ్చారు? అది ఉంటుంది వాళ్ళ ఆకర్షణ శక్తి. ఏమో మనం కూడా అలా వదిలేస్తే తర్వాత అదిగో దానిలానే కూడా కావచ్చు. కాబట్టి ఇంకా పైకి వెళ్దాం, కింద పడకుండా. సరేనా? బాగున్నాం, ఓకేనా? ఫైన్, గుడ్. ఆకాశం కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా ఆకాశాన్ని ముట్టుకున్నారా? ముట్టుకోలేదు. అంటే సూక్ష్మం. మీరు ఏదైతే ముట్టుకోలేరో, దాన్ని అందుకోలేరో అది సూక్ష్మం. కనిపిస్తుంది కానీ అందుకోలేరు. కానీ సర్వవ్యాపకం అంతా ఉంది, కానీ సూక్ష్మంగా ఉంది. ఈ సూక్ష్మంగా ఉన్నదానికి కూడా అవతల ఉండే తల్లి ఈ తల్లి అని. పరాత్పర. మీరు సాధనలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటారు, ఆ ఒక్కొక్క మెట్టే పరాత్పర. మెట్లు అంటే ఏముంటాయి తెలుసా నాన్న? ఏముండవు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు,
అహంకారం, అసూయ, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడం. ఇవన్నీ ఆమె ఏం చేస్తుంది తెలుసా, ఒక్కొక్క మెట్టు అయిపోతే వీడికి అసూయ మొత్తం పోయింది అనుకుంటే ఏం తీసుకొస్తుందంటే అహంకారాన్ని. అదంతా మెల్లగా పోయింది అంటే మనలో ఏదో లోభం ఉంటుంది, ఏదో ఒక చిన్నపాటి లోభం, ఆ లోభాన్ని తీసుకొస్తుంది. కానీ చెప్తున్నా, ఆమె ఎలాంటి ఎగ్జాంపుల్ పెడుతుంది అంటే, ఆమె పెట్టే ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ చాలా డిఫరెంట్, మనిషికి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. ఈ మేడంకి ఏదో ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి మోహం ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు లోభి ఎక్కువ ఉంటాడు, ఒకడికి అహంకారం, క్రోధము, కోపము, ఆవేశం, ఏది ఎవడికి ఎక్కడుందో వాడికి తగ్గట్టు పేపర్ ప్రిపేర్ చేస్తుంది. అందులో ఫస్ట్ దేన్ని నరుక్కుంటూ రావాలో కూడా ఆమెనే డిసైడ్ చేసుకుంటుంది. వీళ్ళు ఫస్ట్ ఏ క్వాలిటీని తీయాలి, ఆ తర్వాత ఏది తీయాలి, దాని అనుకూలంగానే సందర్భాలు, దాని అనుకూలంగానే మనుషుల్ని మన జీవితంలో పంపిస్తుంది. మనమేమనుకుంటాం, మనుషుల్ని తిట్టుకుంటాం. కానీ పాపం ఆ మనుషులు మన కోసం చెడు అయి మనకే మంచి అంటే మనల్ని బాగు చేయాలనుకుంటారు. కానీ అది అంత తొందరగా అర్థం కాదు తెలుసా. అమ్మో, ఆమె పెట్టే మాయ, మహామాయ మన వరకు రాదు. కాబట్టి రోజు ఉదయం ఒకటే అనాలి, అమ్మ సద్బుద్ధి నువ్వు ఒక కష్టం పెట్టావు నాకు, కానీ దానికి వెనక ఏదో ఒక ఉంటుంది, నీ ఆలోచన లేనిది ఇది జరగదు. అండ్ దాంట్లో ఏదో నేను ఎదుర్కోగలదే ఉంటుంది. ఇది నేను ఎదుర్కోలేక పడిపోయేదైతే ఖచ్చితంగా నువ్వు నాకు ఇవ్వవు. కానీ అదేదో నాకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా, నాకు అర్థమయ్యేటట్టు నా బుద్ధిని గోచరించు, నాకు ఒక సన్మార్గంలో పెట్టు. నాకు అర్థం కాకపోతే నాకు దీని గురించి చెప్పగలిగేవాడు నాకు ఎదురయ్యేటట్టయినా చెయ్యి. నాకు ఒక సన్మార్గంలో పెట్టు, నన్ను ఒక సత్సంగంలో పెట్టు, నాకు సద్బుద్ధిని ఇవ్వు. ఇవి లేవనుకోండి, ఆమె అన్నీ మీ ముందు పెడుతుంది, కానీ ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏమవుతుందంటే, మన ముందే వచ్చి అన్ని ప్లేట్లో ఉన్న అది తినగలిగేదో తినకూడదు అనుకొని వదిలేసి కూర్చొని అలాగే ప్లేట్ని చూస్తూ కూర్చున్నట్టు ఉంటుంది మన బతుకు. ఎందుకంటే దాని గురించి మనకు తెలియదు కదా. అది తింటే మనకి ఎలర్జీ వస్తుందో, అసలు తినగలిగేదో తినలేదో, దద్దేంతో చేస్తారో ఏం తెలియదు. అప్పుడు తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి, తెలిసినోడిని అడగాలి. ఆ తెలిసినోడు ఎవడో అతన్ని నా దగ్గర తీసుకురా అమ్మా. ఆ తెలిసినోడు ఎవడో కూడా వాడు దుర్బుద్ధితో ఉండొద్దు, వాడు ఒక లోబి అయి ఉండొద్దు. అబ్బా వీడితో ఇది వచ్చేస్తుంది, ఇప్పుడు వీడికి అబద్ధం చెప్పి నేను ఏదో వీడి నుంచి లాక్కేవచ్చు, అలాంటి వాడిని కూడా తీసుకొచ్చి ముందు పెట్టవచ్చు. వద్దు, పెట్టక తల్లి, కరెక్ట్ ఉన్నవాడిని తీసుకొచ్చి నా ముందు పెట్టు. నాకు సహాయం అందేలాగా కూడా ఒక మంచి బుద్ధి ఉన్నవాడిని, ఒక మంచి సమయస్ఫూర్తి ఉన్నవాడిని, మంచి ఆలోచన పరుణ్ణే ముందు పెట్టు. అందుకే జీవితంలో ఎంతమంది బంధువులు ఉన్నా పర్లేదమ్మా, ఒక్కడు మంచోడు దొరికారనుకోండి, వాడు ఒక్కడు మీకు అది ఎంత పెద్ద ల్యాడర్ అవుతుంది తెలుసా. ల్యాడర్ నిచ్చెన, ఇక్కడ మీరు అడిగేశారనుకోండి, నన్ను ఏమంటారు, స్టెప్, అది అవుతాడు. ఇంకోటి మీరు వేస్తున్నారు అనగానే అదే నిచ్చెనలో ఆ నెక్స్ట్ స్టెప్ కూడా అతనే అవుతాడు, తనే అవుతుంది. ఆ నిచ్చెన అంతా కూడా ఏమనాలి దాన్ని, రాడ్లు అనాలి, ఏమనాలి నిచ్చెనని, రాడ్స్. అన్ని రాడ్లు ఉండాల్సిన అవసరం లేదు, ఒక్కడుంటే చాలు, ఒక్కడే అన్ని రాడ్లు వాడే అవి ముందుకు తీసుకెళ్తాడు. అదే అమ్మ అవుతుంది. లేకపోతే ఎవరినైనా పంపిస్తుంది గురువు రూపంలో. అసలు గురువు నడిచే దైవం తెలుసా. ఆ గురువే లేకపోతే ఆమె ఎలా ఉండేదో కూడా మనకు అర్థమయ్యేది కాదు. నాకు నా గురువు లేకపోతే అసలు ఈరోజు ఆ అమ్మ ఏంటో నాకు అర్థమయ్యేది కూడా కాదు. నాకు నా గురువులు రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి, వీళ్ళు లేరని ఎందుకంటాము. వీళ్ళు పుస్తకాల రూపంలో ఇంకా బతికే ఉన్నారు, మనకి చెప్తూనే ఉన్నారు. నా సద్గురు వీళ్ళు లేకపోతే ఈరోజు నేనెవరిని చెప్పడానికి, నేను చెప్పేది మీరెందుకు వింటారు, అవసరం ఏంటి వినాల్సిందే కదా. వాళ్ళు ఏదో ఒకటి మనలో పెట్టారు, అది ఇంకొకళ్ళకి అయ్యో మనం చేరవేయాలి, చెప్పాలి, అందియాలి. అది కూడా వాళ్ళు చేస్తున్న పని, మనం యంత్రాలు మాత్రమే. కారు అమ్ముడుపోతోంది, ఆ షోరూమ్ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆయన నన్ను ఏడపోయే ఎత్తేయాలో ఆడు ఎత్తేస్తున్నాడు, నా అదేముంది అందులో, నువ్వు ఈ పని చేయంటే చేస్తున్నాను అంతే కదా. సో ఈ అమ్మ మరి ఎక్కడుంటుంది, ఈ నేను అంటారు కదా, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎందుకు పుట్టాను, సృష్టి ఎక్కడ మొదలైంది, ఇది నా కూతురికి బాగుంటాయి ఇలాంటి డౌట్లు. ఈ డౌట్ పుట్టక ముందు ఆమె పుట్టింది, అర్థమైందా. నువ్వు దానికన్నా ముందు పుట్టుంటే అప్పుడు అడిగితే బాగుండు, కానీ నువ్వు ఈ డౌట్ అడగక ముందు, ఈ సృష్టి పుట్టక ముందే పుట్టింది ఆమె. అంతా పరాత్పరా. మా పాపకి బాగా డౌట్, అమ్మ ఎక్కడి నుండి వచ్చింది, ఫస్ట్ ఎవరు వచ్చారు,
ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళకన్నా ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ ఎవరు వచ్చారని డౌట్ వచ్చింది చూడు, దానికన్నా ముందు పుట్టిన ఆమె. ఇదేంటి? అరటిపండు. సరే, తింటారా? తింటారు కదా. ఎందుకు తింటారు? ఆకలిస్తే తింటారు, లేకపోతే నాలుకకు రుచి కావాలంటే తింటారు. ఇప్పుడు మీ నాలుకకి రుచే లేదనుకోండి, తింటారా? దీన్ని తినరు. అంటే వస్తువు ఉంటే సరిపోదు, ఆ వస్తువు తినగలిగేలాగా మీకు ఏదో ఒకటి ఇంద్రియం పనిచేయాలి, దాని మీద పడాలి కదా, పడితేనే చేస్తారు. పోనీ ఇంద్రియం పడితే సరిపోతుందా? మనసు కూడా దాని మీద వెళ్ళి పడితే టేస్ట్ తెలుస్తుంది. టేస్ట్ తెలియాలంటే ఇష్టంగా తినాలి. ఇప్పుడు మా పాపకి వెనీలా ఐస్ క్రీమ్ ఇష్టం. అదే వెనీలా ఐస్ క్రీమ్ నా కొడుక్కి పెడితే వాడు మొహం చిట్లు ఇస్తాడు. వాడికి ఏం కావాలి? స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కావాలి. రెండు ఐస్ క్రీమ్లే కదా, దానికి తెల్ల పూత, దీనికి పింక్ పూత. కానీ ఆ పూతలో తేడా ఉందా? లేదు. వాళ్ళ టేస్ట్లో తేడా ఉంది. అంటే వాళ్ళది ఎక్కడ ఇంద్రియం ప్లస్ ఎక్కడ వచ్చింది తేడా? మనసు. సరే, ఈ మనసు ఆటలాడుతుంది. మనసు ఇప్పుడు పాపం ఒక్కొక్కళ్ళకి ఇక్కడ నాన్ వెజ్ వద్దంటారు, ఒకళ్ళు తింటారు. ఇది తినొద్దు తినాలనేది ఎవరు చెప్పారు? వాళ్ళకి బుద్ధి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన సాంప్రదాయమో బుద్ధో, లేకపోతే ఇది మంచిది కాదు ఇది చెడు అని ఒక బుద్ధి చెప్తుంది, ఒక ఆలోచన చెప్తుంది, ఒక మంచిది అక్కడ నుండి వచ్చింది. ఈ బుద్ధి కన్నా పైన ఏముంటుంది? చిత్తం, చైతన్యం కావాలా? ఈ చిత్తం, ఈ చైతన్యం కూడా తిరుగుతుంది కదా. దేనివల్ల తిరుగుతుంది? నేను అనేది ఉండాలమ్మా. ఎప్పుడైతే నేను అనే అహం పోతుంది చూడండి, మీరు ఏదర్ ఫ్యాన్కైనా ఉరేసుకొని ఉంటారు, లేకపోతే ఫ్లాట్గా శవమైనా ఉంటారు. నేను అనేది ఉండాలి. ఎక్కువ అహంకారం రూపం. కానీ నేను అనేది లేదనుకోండి, మీ ఉనికే లేదు. ఆమె నేను అని నేనున్నాను అంది కాబట్టి సృష్టిని సృష్టించింది. అలాగే నేను ఉన్నా అంటేనే మీరు బతుకుతారు, నేను లేనంటే ఉండదు. కాబట్టి మరీ అంతలాగా మిమ్మల్ని మీరు చంపుకోకండి. నేను లేను అంటే రేపు పొద్దున అన్ని మానేస్తారు. మరీ అంత నేను లేను అనుకోకండి. ఉన్నారు, నేను అహంకారం ఉంది. అదే అహంకారం మొత్తం మహత్తు ఆమెది అయిపోయింది అనుకోండి, సృష్టి అంతా. అప్పుడు ఏమవుతుంది? మహత్తు అంటారు. వీటన్నిటికీ కూడా అవతల ఉన్న తల్లి అని. వచ్చాం దా కూర్చో. బ్రహ్మ ఆయుష్కాలం కూడా పరాకాలం అంటారంట కదా, దానికి కూడా అవతల ఉండే తల్లి. బ్రహ్మ ఒక్కొక్క కాలం అయిపోతే ఇలా వేసుకుంటాడు ఎవరు? మన శివుడు. ఒక్కొక్క పుర్రలమాల, ఒక్కొక్క బ్రహ్మకాలం అయిపోతే కపాల భాతి, కపాలు. బిందు స్థానంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే పరాత్పర బిందు స్థానం. శ్రీచక్రం తెలుసా? మధ్యలో బిందు స్థానంలో ఉంటుంది. అక్కడ అమ్మని ఏమంటారు? పరాభట్టారిక. భట్టారిక అంటే ఎవరు? రాణి. భట్టారిక ఇంకా పట్టపు రాణి, రాణులకే రాణి. ఇంకా మీరు మహారాణి ఏమైనా చెప్పండి. అలాంటి పరాభట్టారిక. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పేరేముంటుంది తెలుసా? పరాపర రహస్య యోగిని. పరాపర రహస్య యోగిని. అమ్మవారు రహస్యం, గుహ్యం, ఎవరికి తెలీదు. అసలు ఆమె ఇలా చెప్పుకోవడానికి కూడా, చెప్పడానికి మనకు అర్హతనిచ్చింది, వెసులుబాటు ఇచ్చింది అంటే దానికి కూడా మనం ఆ అమ్మకి ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకోవాలి. లేకపోతే ఏదైనా చెప్పుకోవచ్చేమో అమ్మ, ఏదైనా చెప్పవచ్చేమో, కథలో అమ్మ ఇంకేదైనా. కానీ లలిత సహస్రనామం చెప్పుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా అంత ఈజీగా అయిపోతుంది. చూడండి, అంటారంట కష్టం లేకుండా ఎక్కినోడికి ఓ సింతేనా అంటాడు. వాడే కష్టపడి అన్నీ అమర్చుకుంటే, ఇల్లు చిన్న చిన్నగా పైసా పైసా కూడా అమరిస్తే వాడు ఏమంటాడు? ఇది నా కష్టార్జితం అంటాడు. అలాగే తీసుకెళ్ళి అన్ని కార్లు ఎత్తిస్తే ఓ సింతేనా అంటాడు. సో అలా ఈజీగా దొరికినప్పుడు ఏదైనా ఏమవుతుంది? ఆ పెద్ద ఆమె కూడా చులకన అయిపోతుంది. కానీ అమ్మంతా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేది. ఆమె గురించి చెప్పుకునే తల్లి, చెప్పించుకునే తల్లి కాదు. మీరంతా చేసుకున్న మంచి ఆ మంచి పనులు ఏవైతే ఉన్నాయో చూడండి, అవి ఈరోజు ఇలా వచ్చాయి. బా ఈ నామాల వల్లే నేను ఈరోజు కొద్దిసేపు ఆగిపోయాను అనుకుంటా. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. ఏం నామాలు! మీరు ఇక్కడ ఎవరెవరే కూర్చున్నారో, పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని.
పాశహస్త, పాశమేసేది ఆమె. హస్త పాశహంత్రి, పాశం తీసేది ఆమెనే. ఆమె ఎక్కడుందమ్మా? జ్యోతి రూపంలో ఉంది. ఆమె మార్గం చూపిస్తుంది, అదే రూపంలో మోక్షం అనే మార్గం చూపిస్తుంది. ఆమె అణువులో ఉంది, అంటే చిన్నవాటి ఈ అణువులో కూడా, ఇందులో కూడా ఉన్నది ఆమెనే. పరంధామ, పరాత్పర, అంటే అన్నిటికన్నా అవతల ఉన్నది ఆమెనే. అలా ఉన్న తల్లే ఏం చేయగలదు? పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. పాశం వేసేది ఆమెనే, పాశం తీసేది ఆమెనే. ఏ పాశం? బంధమవు, ఆలోచనలు, ఏమైనా. ఇప్పుడు పశువుల కాపరి ఉంటాడు, ఉదయం మేకల్ని తీసుకెళ్ళాలి. ఏం చేస్తాడు? అప్పుడు కట్టినవన్నీ పాశాలు తీసేస్తాడు. మొత్తం రోజంతా మేతకేస్తాడు, పంపిస్తాడు, తినమంటాడు, ఇష్టం వచ్చినట్టు తినమంటాడు. అందరినీ గుంపులని ఇష్టం, ఆడబోయి తింటావా, ఈడబోయి వదిలేస్తాడు మొత్తం. కానీ సాయంత్రం తీసుకొచ్చేసరికి ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి కట్టేస్తాడు. ఆమెను అడిగి కట్టాడా దాన్ని? ఒక్కొక్కదాన్ని చెయ్యనా బంగారం? ఓకే, కూల్, రైట్, కమోన్. వేసిందెవరు? పశువులకు. తీసిందెవరు? మనం కూడా ఎలా? మీరు అన్నప్పుడు తీస్తుందా పాశం? మీరు వేయమన్నప్పుడు వేయదు, మీరు తీయమన్నప్పుడు తీయదు. అంటే ఏమరుగుతుంది? జననం మీ చేతిలో ఉందా, మరణం మీ చేతిలో ఉందా? మీ దగ్గర వాళ్ళ జననం మీ చేతిలో ఉందా, మీ దగ్గర వాళ్ళ మరణం మీ చేతిలో ఉందా? ఒక బంధం ఎంతసేపు ఆగాలి, ఎంత నిలవాలి, ఎవడు పెట్టాలి, ఎప్పుడు తెగాలి అనేది మీ చేతిలో ఉందా? సందర్భం మీరెంచుకుంటారేమో. సందర్భం వల్ల ఆ సందర్భం క్రియేట్ చేయిస్తుంది, ఆ సృష్టిస్తుంది సందర్భాన్ని కూడా. ఆమెనే చేసింది మీరేమో అన్నట్టు కూడా మీలో ఊహ ఆలోచన అంతా పెడుతుంది. చేసేది మాత్రం ఆమెనే. ఆమెనే మాయ, ఆమెనే మహామాయ. తొలగించగల శక్తి కూడా ఆమె దగ్గరే ఉన్నది. ఆమె అనుకుంటే చిటికెలో పని. మనం చేయాల్సిందేంటి మరి? వీటికి సాధన, సాధన, సాధన. అదే మనల్ని బతికిస్తుంది. ఆమెని పట్టాలంటే సాధన, సాధన. భావంతో పడతారా, భక్తితో పడతారా, జ్ఞానంతో పడతారా, ధ్యానంతో పడతారా, కానీ ఏదో ఒక మార్గం. అరే బస్సుకి వెళ్తారా, కారుకి వెళ్తారా, నడుచుకుంటూ వెళ్తారా, ఫ్లైట్లో వెళ్తారా, కానీ నడవండిరా భయ్. ఆడే కూర్చొని ఎవడో వచ్చి నన్ను ఎత్తుకెళ్ళాలంటే నీకేమైనా కాళ్ళు లేవా, చేతులు లేవా? ఎందుకు పెరాలిసిస్ వచ్చిన వాళ్ళలాగా, వాడిని ఏమైనా పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా ఎందుకు కూర్చుంటారు? ఒక్క మార్గం కూడా పట్టకుండా. కాబట్టి బంధాలు కూడా కదా పెట్టుకోండి, కానీ ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టండి. ఆ అమ్మ సాధననే మీకు శ్రీరామ రక్ష. పరమంత్ర విభేదిని. పరమంత్ర, పర అంటే ఇతరులు లేకపోతే శత్రువులు, మంత్ర అంటే మన మీద ఏదో ఒక ప్రయోగాలు చేస్తారు కదమ్మా. పాతకాలంలో బాగా ఉండేది, ఏమంటారు దాన్ని? బాణామతి, చేతబడి, వశీకరణ, ఇంకా ప్రయోగాలు. అవన్నీ చేస్తే వాటిని విభేదించే, వాటిని నిర్మూలించే తల్లి. అంటే ఎవరిని? అందరినా? ఎవరిని? ఆమెని నమ్ముకున్నోళ్ళని. అందరు చేసేస్తుందా? నేను ఇంట్లో కూర్చొని ఇప్పుడు మీ ఎవరిని వాళ్ళందరికీ వంట చేసి రోజు పంపిస్తున్నానా? వస్తుందా రోజు పార్సల్ మీ ఇంటికి? మరి ఎవరికి వండుతున్నా? ఎవరికి? నన్ను నమ్ముకున్న వాళ్ళు అంటే నా ఇంట్లో వాళ్ళే చేసుకుంటాను బై కదా, పిల్లలకి. అలాగే ఆమె ఎవరికి చేసుకుంటుంది ఇవన్నీ? ఆమె పిల్లలు చేసుకుంటుంది, ఆమె ఉపాసకులకు చేసుకుంటుంది, ఆమె భక్తులకు చేసుకుంటుంది, ఆమె నమ్మిన వాళ్ళు చేసుకుంటుంది. నేను కొన్ని నామాలు చెప్తాను కదా, ఎక్కడైతే వేదజనని వేదమాత వచ్చిందో అక్కడ బాసరకు వెళ్ళేంత వరకు ఆ నామాలు ముందు పడలేదు. అది వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొచ్చినాక వచ్చాయి. ఉజ్జయిన్కి వెళ్ళిన తర్వాత కూడా కాలభైరవ నామాలు, ఆ అమ్మవారి నామాలు చెప్పుకున్న తర్వాతే చెప్పాను. ఏమన్నా గంగాపురి అన్నారు. మొన్న వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. అసలు నాకు ఈ నామం అర్థం కావడానికి ఆమె అక్కడికి నేను వెళ్ళొచ్చిన తర్వాత ఈ నామం నాతో చెప్పిస్తుందేమో అనిపించింది. ఇలాంటివన్నీ చేస్తుంది తెలుసా నాతోని. నాకు అసలు మీ ఎవరితో అవసరం లేదు, నేను ఒక్కదాన్నే బతకగలను, ఆమె ఆలోచనలతోనే నేను బతకగలను అన్నంత సమర్థురాల్ని చేస్తున్నాను.
మెల్లగా నీకు ఎవడు అవసరం లేదే, నేనే చాలు నీకు అని. అక్కడికి వెళ్ళాను, మీకు తెలుసు కదా గాంగాపూర్, ఎందుకంటే దాని పేరు గాణగాపూర్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ అక్కడ తెలుసు కదా ఏమవుతుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా వాళ్ళ నిజ రూప దర్శనాలు బయటకు వస్తాయన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఏమైనా లోపల ఉందనుకోండి బయటకు వస్తాయి. ఇంకా బయటకు వచ్చి బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఎంత అగ్రెసివ్ అవుతారంటే ఇక సిగముళ్ళు లూజ్ అయ్యేవాళ్ళంటే ఎంత ఇదిగా ఉంటే అన్నీ వేసుకున్న జడలు కూడా లూజ్ అయిపో ఎవరైనా అమ్మాయిల. కానీ వాళ్ళకు కూడా తెలియదేమో, కొంతమంది వచ్చాక తెలుస్తుంది వాళ్ళకి ఆ ప్రయోగాలు జరగబట్టి. కొంతమంది తెలిసే వస్తారు ప్రయోగాలు అది వదిలించుకోవాలని. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కింద ఉంటారు, ఒకళ్ళేమో సమ్మర్ సాల్ట్ అంటారు. దాన్ని ఎట్లా చేస్తారంటే అసలు వీళ్ళు జీవితంలో నిజంగా దీనిలో బాగా నేర్పరేమో అన్నళ్ళు ఒకళ్ళైతే పైకి ఎక్కేశారు. పైకి ఎక్కి నేను అలాగే చూస్తూ కూర్చున్నా. పూలు తెంపుతున్నారు, ఎంతవరకు తెంపుతున్నారంటే అయ్యో ఈ అమ్మాయి పడిపోతుందేమో ఏమవుతుందని. కింద ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. ఎంత దగ్గర కొట్టుకుంటున్నారంటే ఆ అడ్డం ఒక రాడ్ ఉంది, దానికి వెళ్ళి కొట్టుకొని ఇదేమైనా పోయి దెబ్బ తగులుతుందేమో, ఏమైనా అయిపోతుందేమో అన్నంత భయం. నాకు భయం వేస్తోంది, కానీ అక్కడ ఎవ్వరికేం కాదు, ఎవ్వరికీ ఏమీ కాదు. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ పోయేంత వరకు వాళ్ళు ఊగుతూనే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి కొద్దిసేపు అయిన తర్వాత పడుకొని ఇంటికి వెళ్ళిపోతారు, అంతే. పరమంత్ర విభేదిని. ఆ దత్తుడిని నమ్ముకున్న వాళ్ళని బాధేసింది. ఎవరు చేశారు మా ఈ ప్రయోగాలు చెప్పండి? ఆ అమ్మ వచ్చి చేసిందా? పోనీ మంచోడు ఎవడైనా చేశాడా? వాళ్ళ ఇంట్లో వాడే, లేకపోతే వాడితో పాటు తిరిగేవాడే ఎవడో అసూయ పడలేకనో మంచి ఏదో చేసే ఉంటాడు కదా, వాడు చేశాడు. వాడు చెప్పలేదు. వాడెవడో దగ్గరోడే ఉంటాడమ్మా, దూరమోడైతే ఉండడు, ఖచ్చితంగా దగ్గరోడే చేస్తాడు. అది ఎవడో చేసింది తెలియక వీళ్ళు అందరి దగ్గర తిరుగుతారు. 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు ఎంతో అంతా వదిలించుకుంటారు. కొంతమంది నమ్మి, కొంతమంది ఏం చేయాలో అర్థం కాక గతి లేక అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళు ఏ డబ్బు పెట్టకుండా ఆయన ముందు బాగు చేసుకొని వెళ్తారు. వాళ్ళు అమ్మవారు వాళ్ళకు ఒక సాధన ఇచ్చింది, ఒక మంత్రం ఇచ్చింది, ఏదో ఒకళ్ళకు మంచి చేయరా అని ఇచ్చింది కదా. నువ్వు దానికి చెడు వాడుతున్నావు, దాంతో ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నావు కదా. మంచి అది అసలు ఎక్కడున్నారు చెడ్డోళ్ళు? బయట ఉన్నారా? నీలోనే ఉన్నారు, నీ చుట్టూ ఉన్నాడు. మంచి మనం చేస్తే అమ్మ మంచి పని, దానికి మెచ్చుకునేవాడు ఒకడు ఉంటే గిట్టని వాళ్ళు 3 ఉంటారు. మనల్ని ఎంత మోసేవాళ్ళు పోతే 4, అందులో ఒకడే పాడెత్తుతాడు, మిగతా 3 కింద దింపేద్దాం అంటారు. పోనీ అలా మనం చేసే మంచి పనికి ఒక్కడు అవునరా నేను నీతో ఉన్నా అంటే 3 ఏమంటారు? నీకు అవసరమా అని లాగేటోళ్ళు, లేకపోతే ఏదో లాగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కదా ఒకళ్ళని గొలుసులు కట్టేసి తీసుకొచ్చింది అనుకుంటా వాళ్ళమ్మ. గొలుసులు గొలుసులు కట్టేసి తాళం వేసి మొత్తం కట్టేసి తీసుకొచ్చింది. వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది మరి. ఉన్మత్తం, దత్తుడు అంటేనే ఉన్మత్తం, పిచ్చి. ఆ పిచ్చిని వాయిని తప్పించి ఇంకెవరు తీయలేరు. బాధేసింది. ఛీ, అరే నీకు అమ్మ సాధన ఇచ్చి నీకేదో ఇస్తే, మంత్రబలము ఉపాసన బలం ఏది ఇస్తే 10 మందికి మంచిలాగైనా ఉపయోగించు, లేకపోతే నువ్వైనా బాగుపడు అందులో. కానీ ఒక్కడిని ఎందుకు రా దౌర్భాగ్యం, దుష్టుడా ఇలా ప్రయోగాలు చేస్తావు? ప్రయోగం చేసిన వాడు ఆమె పిల్లాడే, ఇప్పుడు వచ్చి కూర్చొని దాన్ని బాగు చేసుకుంటున్నవాడు ఆ అమ్మ పిల్లవాడే కదా. నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పేరు కోసమే నేను ఇక్కడికి వచ్చానేమో అనిపించింది నాకు. ఆ పరమంత్ర విభేదిని పేరు ఇలా కళ్ళకి కట్టినట్టు అమ్మ చూయిస్తోంది అనిపించింది. ఇది బయట నుంచి చేసిన ప్రయోగాలు. లోపల నుంచి చేసిన ప్రయోగాలు కొన్ని ఉంటాయి. అంటే మళ్ళీ ఆలోచనలే మన పాలిట శత్రువులు అవుతారు. మన ఆలోచనలు, మనం ఒకళ్ళని దాటి వెళ్ళాలి, ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇగో కొన్ని ఉంటాయి కదా, అసూయ, పడలేము, పని చేసే దగ్గర, ఇంట్లోనో, బంధు, ఏదో ఒక రకం. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్ అని మనకు మనమే కొన్ని మంచి పేర్లు పెట్టేసుకున్నాం. ఈ పేర్లన్నీ పట్టుకొని ఏం చేస్తామంటే, నేను నిజం చెప్తున్నానమ్మా, అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఇక్కడ కూర్చొని దత్తుడు వీళ్ళ బాధలన్నీ ప్రయోగాలన్నీ నిర్మూలిస్తూ ఉంటే నా గురువు సద్గురువు నడిచే దత్తుడై వాళ్ళ లోపల ఉన్న ఆలోచనలే ఏవైతే ప్రయోగాలుగా ఉపయోగపడుతున్నాయో వాళ్ళకి అగెయిన్స్ట్గానే వాళ్ళకే
ఆయన అది చేస్తున్నాడు అని. ఎక్కడున్నారు మా శత్రువులు? ఇప్పుడు మీకంతా బాగుంది కదా, మీకంతా బాగుంది, అరే మీకు సంపాదన లేదా, ఆరోగ్యం లేదా, ఇల్లు మంచిగా, పిల్లలు అందరు బాగున్నారు, కానీ ఏముంటుంది ఆ రోజు మీ ఆయన ఏదో మీకేదో ఒకేదో అన్నాడు, మీకు నచ్చలేదు, రోజంతా కూర్చొని దాన్ని ఏం చేయాలి? వీలైతే ఒక నలుగురికైనా ఫోన్ చేసి చెప్పాలి, ఇద్దరితో కనీసం చెప్పుకొని ఏడవాలి, ఏదో ఒక రకంగా చెప్పుకోవాలి కదా. పాతకాలంలో అంటే చెప్పే ఇది కూడా ఉండేది కాదు. సాయంత్రం వచ్చేసరికి ఇంకా ఏం గత్యంతరం లేక మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి కాబట్టి ఇంకోళ్ళతో ఎవరితో చెప్పుకుంటాం, ఏదో చేసుకుంటాం, మొత్తం దాన్ని నడిపించేస్తాం. ఇప్పుడు మనది ఎలా ఉందంటే అంటారు కదా, పెద్ద బాధ లేకపోతే ఉన్న బాధనే పెద్ద బాధ చేసుకోవాలి అని. అది మన పరిస్థితి అనమాట, దొప్పించుకోవడం మనం. సో అలాంటి వాళ్ళందరూ పోయి సద్గురు దగ్గర కూర్చుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రయోగాలన్నీ తీసేస్తూ ఉంటాడు. ఎవరు చేశారు ఆ ప్రయోగాలు? మన ఆలోచనలే. అర్థమైందా? ఆ దత్తుడి దగ్గర బయట ఎవడో చేశాడు ఆ ప్రయోగాలు. ఈ సద్గురువు దగ్గరకు వచ్చేసరికి ప్రయోగాలు అనేవి ఏం లేవు. ఇప్పుడు ఈ కాలంలో ప్రయోగాలు ఎవరు చేస్తున్నాడు? జాబ్లో మనల్ని ఎవరైనా రెస్పెక్ట్ చేయకపోతే అదే ప్రయోగం. మనల్ని ఎవరైనా తిడితే బాగా అదే ప్రయోగం. అంతేకాదు, ఇంకంతకన్నా పెద్ద ప్రయోగాలు ఉన్నాయా? లేవు కదా. మన పిల్లలు మనం పట్టించుకోకపోతే అదే ప్రయోగం కదా. ఇంకేమైనా వేరే ఉన్నాయా? ఇంకంత మనకు శక్తులు ఆడున్నాయి లేవు కదా. అయిపోయాం. దాన్ని అంతా పట్టుకొని కూర్చొని ఎక్కడ పోతాం? గురువుల దగ్గర పోతాం. ఆయన కూర్చొని మంచిగా అనుకుంటూ ఒక 2 పాటలు పాడి, ఒక 2 ముచ్చట్లు చెప్పి, మీకు అంత స్వాంతనపరిచి, అమ్మా బంగారం కూచి ఏమీ లేని దానికి ఇంత పూత పూసి మిమ్మల్ని సెట్ చేయాలన్నమాట. సెట్ చేసి ఎక్కడ పంపించాలి? ఇంటికి పంపించాలి. అలా అప్పుడు ఇంకో కొత్త బాధ వస్తుంది. సరే, నాకు కోపం వచ్చిందబ్బా, లేదు నేనైతే తిడతాను, నేనైతే శపిస్తాను, నేనైతే ప్రయోగం చేస్తే సరే 2. 1, అమ్మ మీదే గురి పెడతావా, లేకపోతే నిజంగానే ప్రతీకారం తీర్చుకుంటావా? ప్రతీకారం తీర్చుకుంటే ఏమవుతుంది? వాడి మీద కోపం వస్తుంది కదా, కోపం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. ఆ కోపం ద్వేషం వాడు ఒక్కడి మీదే ఉంటుందా? లేదు, వాడిని సహకరించిన వాళ్ళందరి మీద కూడా వెళ్తుంది కోపం ద్వేషం. సో మీరేం చేస్తారు? వీడు నన్ను ఇంత మాట అంటాడా కాబట్టి నేను కూడా వీడిని చూసుకుంటా అని మీరు ఇంకో బెటాలియన్ని రెడీ చేసుకుంటారంటే మీరు ఏమవుతున్నారు? మెల్లగా రోజు లేచి ఆ అమ్మనామాలు చెప్పి ఆమె ఉపాసన చేసే టైం అంతా ఎక్కడ పెడుతున్నారు? మీకు బాగా ఎవరైతే నచ్చలేదో బుచ్కీలు వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే మీ తపోబలాన్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ మీ ఆధ్యాత్మిక సాధన ఏమైంది అంటే ఎవరు పనిచేశారు? మహామాయ. అందుకే ఆమె చచ్చే లోపల మన ఉపాసనని ఎప్పుడు పక్కదారి తప్పిస్తుందో కూడా మనకే తెలియదు. అందుకే రోజు ఉదయం లేవగానే ఏం చెప్పాలి? తల్లి నన్ను గట్టిగా పట్టుకో అనాలి. లేకపోతే మనం కుంభమేళాలో తప్పిపోయిన పిల్లల్లాగా అయిపోతాం అన్నమాట. నువ్వు అమ్మ మీదే గురి పెట్టావనుకో ఏం చేస్తుంది? మెల్లమెల్లగా నీ సంస్కారాన్ని పెంచుతుంది, నీ సద్బుద్ధిని పెంచుతుంది, నీకు ఇటువైపు ఎలా రావాలో మెల్లగా దారి చూపిస్తూ ఉంటుంది. ఆమె మైత్ర్యాది వాసనాలభ్య అంటే మైత్రితోనే దొరికే తల్లి. నువ్వు అందరితో ద్వేషం చేయి, ఇవి చేయి అంటే దొరకదు ఆమె నిష్క్రోధ, క్రోధ శమని, నిర్లోభ, లోభనాశిని. ఆమెకు లోభం లేదు, ఆమె లోభాన్ని నశించే తల్లి. నువ్వు పోయి అన్ని అలాంటి పనులే చేస్తే అక్కడ నీకు ఎందుకు దొరుకుతుంది? అసలు అలాంటి వాళ్ళు దగ్గర కూడా రాని తల్లి కదా. అంటే నువ్వు ఆమెను దూరం చేసుకుంటున్నావు కదా. కాబట్టి అదొక దారి. లేదా ఈమె నీ దగ్గర అవుతావా, నీ ఇష్టం. ఎప్పుడు కూడా అమ్మ ఒకటే అంటది, నీ ఇష్టం బిడ్డ అంటది. ఏమంటది? నీ ఇష్టం. బాగుపడతావా? నీ ఇష్టం. పోతావా? నీ ఇష్టం. అమ్మవారి మంత్ర మరి ఎట్లా ఏం చేయాలి? నాకు అతనేమో అలా బాగా చేస్తున్నాడు, నేను మరి పోయి ఇంకొక అతన్ని మాట్లాడతాను, అతను బాగా చేస్తాడంట ఇవన్నీ కూడా, కానీ డబ్బులు కొంచెం బాగా ఎక్కువ తీసుకుంటాడంట. మరి పక్క వాళ్ళని అప్పడిగెళ్ళినా నా మీద ఎవరో ప్రయోగం చేసినట్టు, లేకపోతే నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది. మరి పక్కనోడి దగ్గరికి వెళ్ళి అడగనా? ఏం అవసరం లేదు, కూసో, అమ్మ నామాల రోజు వల్లించుకుంటూ కూర్చో. ఎందుకంటే అమ్మ ఎవరు? జయసేన. అమ్మ సేన అంతా కూడా ఆమెని ఓడించే సేన ఇంతవరకు పుట్టలేదు. ఆమె సేన అంతా ఎప్పుడు జయసేననే, ఎప్పుడు విజయం సాధించిన సేననే. అమ్మవారు ఎవరు? అమ్మ
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అమ్మ దగ్గర పరిష్కారం కానీ ఆయుధ అసలు లేనే లేవు. అమ్మ ఆయుధాలు, అమ్మ మంత్రాలన్నీ అస్త్రాలే. అసలు మీకు తెలుసా, ఇలా నామం చదువుతుంటే ఆ అమ్మ మంత్రము ఏ రోజు ఆ అమ్మ నామమే మంత్రమై మిమ్మల్ని మంత్ర విభేదం అంటే మీకు ఆ ప్రాబ్లం ఆ రోజు తీర్చిందనేది కూడా మీకు తెలియదు తెలుసా. ఆమె నామంలో, ఆమె ఉపాసనలో అంత బలం ఉంది. కానీ అది పట్టగలిగే అంత ఉపాసన శక్తి మన దగ్గర ఉందా? నీకు ఒకడు మంచి చేశాడు కానీ వాడే మంచి చేశాడని తెలుసుకునే అంత జ్ఞానమైనా నీ దగ్గర ఉందా? లేదు. ఆ మంచి చేసిన ఆమెనే రోజు వెళ్ళి కూర్చొని 4 తిట్టి వస్తాం. నిన్నే నమ్ముకున్నా కానీ నువ్వేం చేసావు, నట్టేట్లో ముంచావు అంటారు. అది అంటారు, అమ్మ నీకు తెలుసా నిన్ను ఎంత పైకి లేపానో నీకు అర్థమవుతుంది, ఎప్పుడు అర్థమవుతుందో నా అమ్మ అనుకుంటుంది. ఏం చేయాలి అంటే ఏం చేయొద్దమ్మా, ఎవ్వరు మన మీద కాదు. ఇప్పుడు కలికాలంలో అంటే ప్రయోగాలు లేవు. ఏం చేస్తారు తెలుసా నాన్న, మీకు ఎవరైనా నచ్చలేదంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ మనసులో అనుకుంటారు, తర్వాత పక్క వాళ్ళతో అంటారు, తర్వాత అసూయ పెరుగుతుంది, తర్వాత నోరు పారేసుకుంటారు, తర్వాత ఇంకేదైనా చేయగలిగితే అవి కూడా చేయిస్తారు. ఇవన్నీ కూడా ఈ లెవెల్లో ఇప్పుడు మనం ఉన్న వాటిలో చేస్తారు. మీరు ఏం చేయొద్దు, మీ సాధన పెంచుకోండి, ఏం చేయొద్దు. ఈ గాంగాపూర్లోనే నేను ఎందుకో ఆ సంఘం దగ్గర కూర్చున్నా, భీమామరజ కూర్చున్నా. నది మధ్యలో, పాపం నది మధ్యలో అందరు స్నానాలు చేస్తున్నారు, సరేనా. అయితే ఒడ్డున అందరూ రాజులు స్నానాలు చేస్తున్నారు. పాపం నది మధ్యలోకి ఒకడు వెళ్ళిపోయి మంచిగా సంతూర్ సబ్బో లక్స్ సబ్బో మొత్తానికైతే ఒక సబ్బు పట్టుకొని వెళ్ళాడు. నాకు సబ్బు పేరు తెలియదు, కరెక్ట్గా వచ్చింది కనిపిస్తే అడుగుదాం అనుకున్నా కానీ చాలాసేపు మధ్యలోనే ఉండే, నది మధ్యలో అడగలేకపోయా. మొత్తానికి సబ్బు మాత్రం తెల్ల సబ్బు. ఎందుకు అరే నది మధ్యలోకి వెళ్ళి పూసుకొని స్నానం చేస్తున్నాడమ్మా సబ్బు వేసుకొని. ఓకే, మంచిగా సబ్బేసుకొని స్నానం చేస్తున్నాడు. ఓకే, ఒడ్డున ఉన్న ఇంకా ఆమె ఏం చేస్తుంది, దాన్ని జల్లడబెట్టినట్టు ఆమె ఒతుక్కుంటుంది ఒక డ్రెస్ని. అందులో మరి చేపలు కూడా కొన్ని దొరికినాయిలేమో నాకు తెలియదు కానీ జల్లడైతే పడుతుంది, సరేనా. ఆ నది మధ్యలో సార్ స్నానం చేస్తున్నాడు కదా ఆయన. మరి స్నానము అంటే ఆయనకి రూమ్ దొరక్క అక్కడ చేస్తున్నాడు, మరి సంఘంలో పాపాలన్నీ పోవాలని చేసి నాకు తెలియదు. దానికి సబ్బు అవసరం లేదు, మరి మునిగితే చాలు, మరి సబ్బు ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రైట్ చేశాడు. సబ్బు సార్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఆయన వెనుక ఇంకొక సార్ ఉన్నాడు. ఇప్పుడు ఈ సబ్బు అంతా ఎవరికి తగలాలి? వెనుకున్న సార్ పాపం వెనుకున్న సార్ నిజంగా మునకలేద్దామని వచ్చాడు. ఇప్పుడు ఈయన సంఘంకి వచ్చి మంచి అంటించుకున్నట్ట చెడు అంటించుకున్నట్ట. ఇప్పుడు ఈయన సబ్బంతా ఈయన ధూళి అంటే ఈయనకున్న మురికి అంతా ఈయనకు పట్టినట్టు కదా. అయ్యో మరి అదేలా లేదు, లోకం కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు ఒకటి వెనక ఒకడు ఉంటే కదా అందరూ ఒకే మంచి పని కొనేసి వస్తాడు. అతను నేను బాగుపడాలని వచ్చాడు, ఇతను బాగుపడాలని వచ్చాడు, కానీ ఇతను సబ్బెత్తుకొచ్చాడు, ఈయన సబ్బు లేకుండా వచ్చాడు, అంతే తేడా. ఈ సబ్బంతా ఈయనకు అంటింది. మరి ఏం చేయాలి, ఆయన తిట్టాలా పోయి? అతన్ని ఏం తిట్టాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడే నిల్చో మునకలేస్తూ ఉండు, ఒక 10 నిమిషాలు ఆగు. అది నది ప్రవాహం. ఏదైనా కానీ సబ్బు వాడు ఎంత రుద్దుకున్నా ఎక్కువసేపు ఉండలేదు. మళ్ళీ ఆ సబ్బుని తీసేసి కొత్త ప్రవాహం, కొత్త నీరు తీసుకొస్తే నిన్ను శుద్ధం చేస్తుంది. నువ్వు చేయాల్సిందేలా ఏంటి, అక్కడ ఆగడం. నువ్వు అని తిట్టినా గొడవ అవుతుంది కదా. సబ్బు తీసుకొచ్చినోడు చేత్తో నేను ముంచినా ఉంచవచ్చు కదా. ఎందుకు వచ్చిన బాధ, తిట్టకు, వాడినేం గెలకకు, నువ్వు వాడినే నిల్చో. వాడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏం చేస్తుంది, నది ఎప్పుడు ఒక దగ్గరే ఉండదు. అసలు ఆ నది అలా ఆగిపోయి ఉంటే మీరు స్నానాలే చేయరు. మిమ్మల్ని శుద్ధి ఎలా చేస్తుంది? కదిలేదే మిమ్మల్ని శుద్ధి చేయగలదు, కదలంది ఎలా శుద్ధి చేస్తుంది? నువ్వు అక్కడే ఉండు. ఆ నది ప్రవాహం కాబట్టి ఈ చెడు నది అయితే నీ దగ్గర తీసుకొచ్చి నీ ఒంటిపైన పూసిందో తర్వాత వచ్చే ప్రవాహం మంచిది తీసుకొస్తుంది. ఆ మలినాన్ని కూడా ఆ నదే శుభ్రం చేస్తుంది. అలాగే నీకు నువ్వు నిల్చో అక్కడే. నీ దగ్గరకో నీ వెనకో నీ ముందో మలినం అంటించేటోళ్ళు మంచి చేసేటోళ్ళు వస్తారు పోతారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ వస్తారు, కానీ నువ్వు అక్కడే నిల్చో, నదిలో నిల్చో. నది అంటే ఏంటి, సాధన చేయి. అదే అంత మురికిని తీసేస్తుంది. సో నువ్వు చేయాల్సిందేంటి, సాధన లేదే ఈ పరమంత్ర విభేదిని కూడా పని చెయ్యదని నాకు అనిపించింది. అమ్మ నామాలు ఎక్కడ అలా రాస్తుందని చేస్తుంది, కానీ నువ్వు సాధన ఆపకు. నువ్వు బస్సు ఎదిగితే ఎట్టబోతావు, కూర్చో, ఏం కాదు, నమ్మి కూర్చో. రిపేర్ మెకానిక్ కూడా వస్తాడు, మస్తు పాడైతే ఏదో ఒకటి చేసి తీసుకెళ్తాను.
నాకు ఆ నదిని చూసినప్పుడు అదే అనిపించింది, అహో సాధన నదిలాగా ఉండాలా అని. సబ్బున్న అతను సబ్బు లేన వాళ్ళు ఎంత నేర్పించారు తెలుసా, కొద్దిసేపు కూర్చున్న 5 నిమిషాలు ఆ ఒడ్డున ఎన్ని నేర్పించిందో కదా. వాటర్ బాగుండే, హై లేదు, నార్మల్ మేడం, నార్మల్. ఇక జనాలు స్నానం తక్కువ, అది అంటే అక్కడ పోయి ఇంట్లో ఏం పని చేస్తున్నారో అదే చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు. దానికి ఎందుకు అక్కడ వస్తున్నారో నాకు అర్థం కాలేదు. సర్లే, ఏదో ఒక పని జరుగుతుంది. సరే అమ్మ, నాకు ఇవన్నీ ఏం వద్దు, నాకు 4 కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, మంచి పేరు కావాలి, శత్రు బాధ ఉండొద్దు. పర్లేదు ఇస్తా, తీసుకో, అయిపోయింది. కానీ ఏం చేయాలి, నువ్వు మాత్రం నా నామాలు వదలొద్దు. ఎందుకంటే ఒక్కొక్క అక్షరం ఎప్పుడైతే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఈ నామాల్ని విడదీసి తెలుసుకుంటున్నారు కదా. ఇంతకుముందు ఇప్పుడు పరమంత్ర విభేదిని, అంతకుముందు పాశాస్త్ర భాషాంత్రి పరమంత్ర విభేదిని, పాశాస్త్ర భాషాంత్రి పరమంత్ర విభేదిని. ఇప్పుడు వేరేగా ఉందా. ఇప్పుడు సబ్బున్నతను గుర్తొస్తాడా, వస్తాడా రాడా, వస్తాడో రాడు మర్చిపోతారు. సో అలా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క నామం విడదీసి చదువుతున్నారు కాబట్టి మీకు ఏమవుతుంది తెలుసా, భావన, ఫీలింగ్. ఎందుకు ఫీలింగ్ తెలుసా, ఎందుకంటే ఆ ఒక్క నామం దగ్గర మీరు టైం ఎక్కువ ఇచ్చారు, మీ సమయాన్ని కేటాయించారు, తెలుసుకున్నారు, భావన, అనుభూతి, ఫీల్ అయ్యారు. కాబట్టి అదే మీ లోపల మీ మనసులో దిగుతుంది. మీ మనసులో దిగింది మెల్లగా మీ బుద్ధిలోకి వెళ్తుంది. మీ బుద్ధిలోకి వెళ్ళి మిమ్మల్ని మారుస్తూ పని పెడుతుంది. మీరు పైన ఉన్నంతసేపు ఎక్కడికి వెళ్ళలేరు. నది అందం తెలుసుకోవాలి, సముద్రం అందం తెలుసుకోవాలంటే లోపలికి దిగాల్సిందే. పైన అయితే ఏమీ తెలియదు, అలలు తప్పించి ఏముండదు. అలా పైన ఉంటే అమ్మ అలల్లాగానే వచ్చిపోయి తప్పించి నువ్వు నిజంగా లోపలికి వెళ్తే సృష్టి ఎంతో తెలుస్తుంది నీకు. ఎందుకంటే లోపలికి వెళ్తే ఏముంటుంది, ప్రశాంతతే ఉంటుంది. పైననే అల్లలేమో, లోపలికి వెళ్ళాక ప్రశాంతత ఉండదు, ప్రశాంతతే ఉంటుంది. అలాగే పైన అమ్మ నామాలు పట్టుకుంటే రోజు మీకు కష్టాలు ఉంటాయి. మీ సార్ అంటాడు, ఎంతసేపు కూర్చుంటావే అక్కడ లోపల, వచ్చి వంట చేసి వెళ్ళి ఆ తర్వాత పెట్టుకో అంటారు. లేకపోతే అన్నీ ఏవో ఒకటి వస్తాయి. కానీ ఎప్పుడైతే లోపలికి దిగుతారో, దిగిన తర్వాత బయటోడు మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని పొగిడినా, మిమ్మల్ని మెచ్చుకున్నా, మిమ్మల్ని మెచ్చుకోకపోయినా, మీరు ఎలా ఉన్నా పర్లేదు, మీరు అవతలోడు నన్ను మెచ్చుకోవాలో, నన్ను పొగడాలో, నన్ను గుర్తించాలో ఏం అవసరం లేకుండా ఆమెలో మమేకమైపోతారు. ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోతే ఎలాంటి ప్రశాంతత వస్తుందో మీ మనసు లోపల అలాంటి ప్రశాంతత వస్తుంది. రామాయే. సరే, అలాంటి ఇంద్రజిత్తు తెలుసు కదా. ఎవరు ఇంద్రజిత్తు? రావణాసుడి సూపర్, 10/10 కొడుకు. అయితే ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడనమాట, నికుంబల. ఆ యజ్ఞం చేస్తుంటే ఎక్కడంటే ఆయన తెలుసు కదా, అజయుడు అయ్యాలని ఒక యజ్ఞం చేస్తూ ఉంటాడు. అది తెలుస్తుంది లక్ష్మణుడికి, ఇది చేశాడంటే ఇంకా మనం ఈయన్ని కొట్టలేము అని. లక్ష్మణుడు వెళ్తాడు. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత అక్కడ సంధించి బాణం సంధించి వేస్తాడు, చంపేస్తాడు ఆ యజ్ఞాన్ని. అంటే దాన్ని చంపేస్తాడంటే యజ్ఞాన్ని మధ్యలో ఆపేస్తాడు అనమాట, దుష్ఫలితం, దాని ఫలితం రాకుండా. చేసింది లక్ష్మణుడే, కరెక్టే, కాదనట్లేదు. కొట్టింది లక్ష్మణుడే, కానీ కొట్టించిన శక్తి ఎవరిది? రాముడిది. ఆయన రాముడిని తలుచుకొని రాముడి శక్తిని ఆవాహనం చేసి లక్ష్మణుడు వాడాడు. లక్ష్మణుడి శక్తి కాదు అక్కడ. కానీ మీకెవరి శక్తి అనిపిస్తుంది? లక్ష్మణుడిదే. కానీ లక్ష్మణుడికి తెలుసు ఎవరి శక్తి ఇది, రాముడి శక్తి. అలాగే ఈ అమ్మవారి మంత్రాల్లో మనల్ని ఏదైతే కొంతమంది దేవతలు వస్తారు, ప్రత్యంగిరాదేవి అని, వీళ్ళందరూ వచ్చే వీటిని మనల్ని నిర్మూలిస్తారనమాట. మనకేమైనా మంత్రాలు కానీ మనకెవరైనా మన మీద ప్రయోగాలు చేస్తే ఇవన్నీ అమ్మ కూర్చొని చేస్తుంది. అమ్మ పెద్ద పనులకే కూర్చుంటుంది, చిన్న పనులకి రాదు, అసిస్టెంట్లని పంపిస్తుంది. కానీ అసిస్టెంట్లే మొత్తం అనుకొని మళ్ళీ వాళ్ళని పట్టుకొని మీరు కూర్చోవద్దు. మీరెప్పుడు ఆ అమ్మ వైపే ఉండాలి. వీళ్ళందరూ ఆ అమ్మ నుంచి పనిచేసే శక్తులు. మళ్ళీ అక్కడే ఆగిపోవద్దు. ఎందుకంటే అమ్మవారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శక్తి ఇస్తే ఏమవుతుంది, అక్కడే మీరు ఆగిపోతారు. ఇదేదో బాగుంది కదా, ఎందుకు ఇంకా ముందుకెళ్ళడం లేదు, ముందుకెళ్ళాలి. ఎందుకంటే దాని ఆనందం ఇంకా వేరేగా ఉంటుంది. ఓహో అవునా, మరి నేనేం చేయాలి? నువ్వేం చేయొద్దు, నువ్వు సాధన చేస్తూ ఉండాలి. ఇంకో శత్రువులు ఉంటారు. ఎవరు వాళ్ళు? పరులు, పరమంత్ర విభేదిని కదా. వీడు పరజాతి, వీడు పరకులం,
వీడు పరదేశి, పరా పరా పరా. ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది కదా, ఈ గాలి ఇక్కడ ఇండియాలో ఉన్న బార్డర్లో ఉన్న గాలి ఇండియన్ ఆర్మీని అడిగి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ పర్మిషన్ కూడా తీసుకొని పాకిస్తాన్లోకి ఎంటర్ అయిందా? కాలే. అయ్యో, పోనీ అక్కడ సూర్యుడు ఎవరైతే అస్తమిస్తున్నాడో ఇండియా పాకిస్తాన్లో, ఇండియా వాళ్ళని ఆర్మీలను కొంతసేపు పర్మిషన్ అడిగి నేను అస్తమిస్తున్నాను కానీ ఇప్పటి నుంచి నేను పాకిస్తాన్ వైపు వెళ్ళే టైం వచ్చింది, అక్కడికి వెళ్ళొచ్చా అని అడిగి వెళ్ళిందా? వెళ్ళలే. అయ్యో, పోనీ ఆకాశం అడిగిందా, ఇక్కడ నుంచి బౌండరీ దాటి నేను ఇప్పుడు పాకిస్తాన్ లోపలికి వెళ్తున్నాను, మరి మీరు పర్మిషన్ ఇస్తారా, నేను మరి అక్కడ కూడా స్ప్రెడ్ అవ్వనా అని అడిగిందా? అడగలే. మరి మీరెందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే కష్టం. మీరు ఫస్ట్ ఇక్కడ ఉండడానికి వచ్చినప్పుడు స్థలం ఉండే, చోటు ఉండే. ఆ తర్వాత ఏమైంది, మీకు రూములు కట్టించి బిల్డర్ ఇచ్చాడు. ఆ రూములు, ఆ ఫస్ట్ హాల్ మొత్తం ఓపెన్ స్పేస్, కానీ మీరు ఆ ఓపెన్ స్పేస్లో అన్నీ అమర్చుకోలేరు. మీరు టీవీ కొన్నారు, ఫ్రిడ్జ్ కొన్నారు, ఏసీ, వాషింగ్ మెషిన్ ఎక్కడ పెట్టాలో మీకు తెలియలేదు. మీరేం చేశారు, మీ అనుకూలత కోసం మీరు ఒక్కొక్క రూమ్ పెట్టారు. ఈ రూమ్లో ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఎందుకు? మీకు అనుకూలంగా ఉండడానికి. మీకు అనుకూలంగా ఉండడానికి చేసిన పనులని మీరు వీడు పరా 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 అని రుద్దితే, ఆమె ఎవరిని పరా అనలేదు, అందరూ నా వాళ్ళే అంది. మనం భయం కొద్దీ, మన అనుకూలత కొద్దీ మనం చేసుకున్న మనం చేసుకున్న బౌండరీసే కానీ ఆమెకు లేవే. పంచభూతాల్లో ఎక్కడైనా బౌండరీ వేసిందా, ఇది ఈ దేశం దాటొద్దు, ఇది ఈ దేశం వరకే ఉండాలని? అంటే ఒక స్టేజ్ వచ్చాక ఏం చేయాలంటున్నానంటే, ఈ పరకులం, పరమతం ఇది కూడా ఉండొద్దు, అది కూడా చేసేది ఆమెనే. ఏది మాట్లాడకండి, అన్నీ ఆమెనే. అంటే ముందుకెళ్ళే కొద్దీ మీరు ఇంకా బ్రాడ్ అవ్వాలి, పెద్దగా అవ్వాలి తప్పచ్చి ఆలోచన చిన్నగా ఉండొద్దు. కానీ మీరు పాటించేది మరవద్దు, అవతల వాళ్ళని విమర్శించొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ కూడా ఉన్నది ఆమెనే. ఆమె ఎన్నో, మనం ఏం చేసాం, మన వల్ల అంతలాగా వల్ల కాదని చెప్పి మనది లిమిటెడ్ చేసుకున్నాం తప్పించి, ఆమె వల్ల అవుతుంది కాబట్టి ఆమె సర్వవ్యాపకం. ఆమె ఏం చేసుకోలేదు, మన స్థాయికి మనం దిగాం తప్పించి అలా దిగి ఆమెను కూడా దింపుతున్నాం. మూర్త 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 అమూర్త, మూర్తిలో కూడా ఉన్నది ఆమెనే, అమూర్తిలో కూడా ఉన్నది ఆమెనే. అందుకే అన్న, నువ్వు దేవుణ్ణి ఆస్తికుడు అవ్వు, నాస్తికుడు అవ్వు. నేను నాస్తికుణ్ణి అని నువ్వేదైతే చెప్తున్నావో, ఏదైతే శక్తి ఇస్తుందో నేను నాస్తికుణ్ణి అని చెప్పి, ఆ శక్తి కూడా ఆమెనే. ఏంటంటే తెలియని మూర్ఖత్వంలో నేను నాస్తికుణ్ణి అంటున్నావు అంతే. ఒక శక్తి ఉంది, ఆ శక్తిని మనం ఒక రూపం ఇచ్చాము, ఆమె విగ్రహం అయింది. వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు, అసలు అలాంటి శక్తే లేదు, అది నేనే అన్నారు. అవును, అది కూడా ఆమెనే. కానీ నేను అహంకారం నుంచి పనిచేస్తున్నాం. నేను 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 పర్లేదు, ఆ నేనులో కూడా ఉన్నది ఉండి పని చేయించేది ఆమెనే, అది తెలుసుకోవాలి. మూర్త మూర్త అంటే ఆమె ఎలాంటిదంటే, మూర్తి అంటే ఇంద్రియాలకి దొరికేది. చూస్తున్నావరా అమ్మవారిని అందరూ ఇంద్రియాలతోని, కనిపిస్తుందా? ఈరోజు ఏ రంగు చీర? అయితే కళ్ళు బాగా అనిపిస్తున్నాయి, వెరీ గుడ్. పూల వాసన వస్తుందా? మన ముక్కులు అంత బాగా పనిచేయట్లేదేమో. నాకైతే కోవిడ్ తర్వాత అసలుకే పనిచేయట్లేదు. పర్లేదు, మీకు వస్తే పర్లేదు. ఇంకేమున్నాయి? చెవులు. కొంతమందికి అమ్మవారు వేసుకున్న గజ్జెలు కూడా వినిపిస్తాయి, ఉంటుంది. ఆమె భక్తుల కోసం, ఉపాసకుల కోసం, మునుల కోసము, బండాసుర వేద మహిషాసుర అంటే రాక్షసుల సంహారం కోసం రూపం తీసుకుంది, తప్పులేదు, తీసుకుంది. ఎవరైతే తత్వజ్ఞానం కావాలన్నారో వాళ్ళ కోసం ఆమె నిర్గుణ, జ్ఞానంతో అందే తల్లి. భక్తితో ఉన్న వాళ్ళకి రూపంతో అందే తల్లి వస్తుంది, కనిపిస్తుంది. కొంతమందికి కళ్ళు కదిపినట్టు అనిపిస్తుంది అదే విగ్రహంలో, కొంతమందికి కాళ్ళు కదిపినట్టు. అవును, ఉంది. ఆమె భావనతో దొరికే తల్లి. ఎవరిని కూడా కించపరచకండి. వాళ్ళు ఒక మార్గంలో ఉంటే, ఏ మార్గంలో ఉన్న, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, ఏ మార్గం, యోగ మార్గం, ఏదైనా కించపరచకండి. ఎందుకంటే అన్ని మార్గాల్లో చివరికి మళ్ళీ చేరాల్సింది ఆమెనే. మీ ఇష్టానుసారంగా మీకు ఒక ఇష్టం ఉంది. ఇప్పుడు మీరు ఇంట్లో టమాటా కూర తింటారా, లేకపోతే ఇంకేదైనా శాకం తింటారా, లేకపోతే తినకూడదు ఒకటి ఏదో ఉంటుంది నాన్ వెజ్ అని, అది తిని కడుపు నింపుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ కడుపు నిండిందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. అది ఆమె చేస్తుంది.
ఆమె ఇవన్నీ చూడదు. నువ్వేం తినొచ్చావు, ఏం చేసి వచ్చావు నా దగ్గరకు అని కాదు, వచ్చావా లేదా అనేదే చూస్తుంది. కానీ ఒక్కొక్క దానికి ఒక రూల్ ఉంటుంది. ఒక పెద్ద సర్జరీ చేస్తే మనం ఏం చేయాలి, హైజీనిక్గా ఉండాలి. అలా పెద్ద శక్తి ఉందనుకోండి, ఎనర్జీ, అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఆనియన్ తిని వెళ్తాను, నా నోట్లోంచి వాసన వచ్చినా నేను ఈరోజు పర్లేదు మంత్రం చెప్తా అంటే ఆ మంత్రదేవత అడుగు కూడా పెట్టదు. నీ ఇంటి ముందు చెత్త పెట్టుకొని నువ్వు రమ్మంటే ఎవడైనా నీ ఇంటికి వస్తాడా? రాడు కదా. మరి అమ్మనేమో లోపలికి ఆహ్వానిస్తున్నాం మంత్రం నుంచి, శ్వాస నుంచి, కానీ నోరంతా ఉల్లిపాయ వాసన, ఆమె రాదు. ఎందుకంటే ఆ శ్వాసలో ఆమె పూర్తిగా ఆమె ఏంటి, సుమంగళి, ఆమె సౌభాగ్యవతి, ఆమెదంతా మంగళకరమైన వాసన. అంత అమంగళమైన వాసన పెట్టుకుంటే ఆమె ఎందుకు వస్తుంది లోపలికి? అందుకే ఆమెది మంత్రోపాసన ఇలా చేసినప్పుడు ఏమంటారు అంటే ఇవన్నీ మానేసేయండి, ఎందుకంటే ఆమె దక్కదు, అక్కడ రాదు మీ దగ్గరికి. మీరు ఇంటి ముందు చెత్తేస్తే ఎలా అయితే మీ ఇంట్లోకి ఎవరు రారో, ఆమె కూడా మీ శ్వాసలో ఉన్న మీ ఒళ్ళో అంతా చెత్తేసి, ఎందుకంటే అదే శ్వాస అవుతుంది, రాదు. అందుకే మెల్లమెల్లగా వదిలేయండి అంటారు. ఇవన్నీ కూడా వదిలేయాలి, ముందుకెళ్ళే కొద్దీ వదిలేయాలి అంట. సో అలా ఇంద్రియాలకి దొరికితే మూర్తి, దొరకకపోతే అమూర్త. మనసుతో మన భావనకు అందితే మూర్తి, అందకపోతే అమూర్తి. ఇది అంతే కదమ్మా. ఇప్పుడు ఇందులో పత్తి ఉంది, దీంతోనే ఇంత వచ్చింది కదా, దీని మీద డిజైన్ కూడా వచ్చింది చూడండి. సో పత్తి స్టేజ్లో ఉన్నప్పుడు అమూర్త, అప్పుడు ఆమెకు రూపం ఉండిందా? ఏం లేదు, పత్తి ఉండలా ఇట్ట చుట్టి పడేసరి ఏం రూపం ఉండింది. కానీ ఇప్పుడు చూడండి, ఇదే మూర్తి. అమూర్త ఆమెనే, మూర్తి ఆమెనే. బంగారపు ముద్దలా ఉన్నప్పుడు అమూర్త, నగ అయినప్పుడు మూర్త, అంతే, రెండు ఆమెనే. అమ్మ మొదటి నామాలంతా ఏంటి, ఇదే రూపం, సగుణ రూపమే. అసలు ఎంత బాగా అమ్మరు నామాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసార్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమే చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంగాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనావలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణవాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావీ కపోలభు నవ విద్రుమ బింబశ్రీ నక్కారీరద నచ్చద. ఎన్ని చెప్పిందో కాదా? అదే ఇచ్చాం, అమ్మకి రూపం ఇచ్చాం. తర్వాత ఏమంది, సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని. నేనే అంత, యంత్రాలు నేనే, మంత్రం నేనే, తంత్రం నేనే అంది. తర్వాత పరాత్పర, అది కూడా నేనే అంది. మూర్తామూర్త, అది కూడా నేనే అంది. అంటే పిల్లాడికి ఫస్ట్ క్లాస్లో ఏం నేర్పిస్తాం? ఉట్టి ABCD. తర్వాత ఏం చేస్తాం? వేసుకుంటాం, ధన్నుకుంటాం. అలాగే ఫస్ట్ అమ్మ కూడా ఏం చేసింది, ముందు ABCDతో మొదలెట్టింది. పొట్లం దేంతో చేస్తాం మేడం? పొట్లం పేపర్ కదా, కాగితంతో చేస్తాం కదా. సో జ్ఞానం అనే కాగితంతో అజ్ఞానం అనే పొట్లం కట్టుకున్నామంట. పొట్లం ఇప్పి దాన్ని అంతా మంచిగా విడమీరిస్తే కాగితంలో ఏం రాస్తుందో తెలుస్తుంది. సో అలా అజ్ఞానం అనే పొట్లం ఇప్పితే అజ్ఞానం అనే కాగితం మీద అమ్మ దొరుకుతుంది. బాగుందా? అందరు మీ పొట్లాలు ఇప్పుకోండి ఎంత ఉన్నాయో. నిత్య తృప్త, కొంతమంది నిత్య తృప్త అనే పేరు ఆల్రెడీ 566 నామంలో వచ్చింది కాబట్టి ఇక్కడ అనిత్య తృప్త అన్నారు. ఏదైనా పర్లేదు, రెండిట్లాగా తీసుకోవచ్చు. మేడం మీకు
తృప్తి ఎప్పుడు వస్తుంది? అన్నం దగ్గర మీకు తృప్తి ఇచ్చేది ఏంటి చెప్పండి? హాయిగా నిద్రపోతే. అలా మొత్తం నెలలో ఎన్ని రోజులు నిద్రపోగలరు? 30 రోజులు మొత్తమా, లేకపోతే మధ్యలో ఒక 10 రోజులు ఎప్పుడో? అంటే 30 రోజుల్లో ఒక 25 రోజులు బాగా నిద్రపోతారు, 5 రోజులు అటు ఇటు అవుతుంది. సో నిద్ర తృప్తి, కానీ మధ్యలో 5 రోజులు డబాక్ మధ్య. మీకు మేడం? సరేలే పాపం, ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం. కానీ తృప్తి అంటే ఏంటంటే దొరకాల్సింది దొరికినప్పుడు, పొందాల్సింది పొందినప్పుడు కదా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి అప్పుడు అలా దొరికింది ఏమవుతుందంటే మీకు వృద్ధిని ఇస్తుంది. వృద్ధి అంటే పెరుగుదల. అప్పుడు మీకు ఆనందం వస్తుంది. అంటే అమ్మ ఎప్పుడు నిత్యానందం, ఎప్పుడు ఆనందకరంగా ఉండే తల్లి. సద్గురు ఇక్కడ ఒక దగ్గర ఒక సద్గురు ఒకటి మాట అన్నారు, తృప్తికి అర్థం ఏంటో అని. అప్పుడు వచ్చాడంట, ఇలాగే కాన్ఫిడెంట్ ఏదో మాటల్లో ఉన్నప్పుడు ఒక అతను, సద్గురు నాకు ఏదైనా పర్లేదు, నా దగ్గర ఒక 5 కోట్లు ఉన్నాయి అనుకోండి, నాకు 5 కోట్లు వచ్చేటట్టు చేయండి, నేను చాలా సంతోషపడితే ఇంకేం అడగను. అరే కాదురా, ఎందుకు ఇప్పుడు? లేదు, మీరు ఇవ్వాల్సిందే అని రోజు వచ్చి నిల్చున్నాడు. అయితే ఒక రోజు అతనే కాకుండా అతనితో పాటు ఇంకో 5గురు కూడా ఎక్స్ట్రా మంది వచ్చి నిల్చున్నారు. అయితే ఇంకా అతనితో పాటు సరే నీకు ఇంకా ఆయన ఎందుకు ఆ రోజు ఉదయం అన్నాడు, సరే నీకు కావాలి కదా, నీకు 5 కోట్లు ఇస్తా అన్నాడు. సరే ఇస్తాను. మిగతా వాళ్ళందరికీ ఏం చేశాడంటే, మీకు చెరొక 10 కోట్లు ఇస్తా అన్నాడు. వెంటనే అన్నాడు, అదేంటి గురువు గారు, నాకు 5 కోట్లు అన్నారు, వీళ్ళకి చెరొక 10 అన్నారండి. అరే నీకు కావాల్సిందే నీకు ఇస్తా అన్నాను కదరా అన్నాను. లేదు వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నాను, నాకెందుకు తక్కువ ఇస్తున్నారు అని. అది మన తృప్తి లెవెల్ అన్నమాట కదా. నేను ఎప్పుడు అనుకునేదాన్ని తెలుసా, ఇది ఎలా ఉంటుందంటే మన ఇంటి వాడి ముందే ఉంటుంది. మన ఇంట్లో ఈరోజు మారుతి కారు ఉంది, తన దగ్గర XUV 300 ఉంది. మనకేముంటుంది? దానికన్నా మించింది మన దగ్గర ఉండాలి. ఇద్దరి దగ్గర కారే ఉంది, 4 చక్రాలు, అవన్నీ అవసరం లేదు. రోజు పెరుగుతుంది. ఈ రోజు పెరగడం, మన పక్కింటి మేడమే రోజు ఒక ఫంక్షన్కి వచ్చింది. ఈ మధ్య ఈమె చీరలు ఎందుకు అన్ని 10,000 పైనే ఉన్నాయి, మీ చీర చాలా బాగుంది, అందరు మెచ్చుకుంటున్నారు, కానీ మీకు మాత్రం ఆ చీర మీదే పడింది. ఈమె అన్నీ ఈ మధ్య చూస్తున్నాను, బాగా అన్నీ ఉన్న చీరలే వేసుకుంటుంది. ఎక్కడి నుంచి కొంటుందో మరి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మరి. ఈమెకి ఈ మధ్య బాగా కొంటుంది, వాళ్ళ కొడుకు బాగా పంపిస్తున్నట్టున్నాడు US నుంచి. ఇదే ఉంటుంది మన లొల్లి. ఫంక్షన్లోకి వెళ్తే సగం లొల్లి ఇదే. ఎక్కడ తీసుకున్నావు? బాగుంది అని ఎందుకు అడుగుతాం? ఎక్కడ తీసుకున్నావు అని అడగడానికి. బాగుంది అంటారు. బాగున్నావు వెనక రోజుకొకటి మారుస్తుంది. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇంకా అంటే, మాకు లేకనా? మాకు ఉన్నాయి, మేము తీయట్లేదు అంతే. ఆమె అడిగిందా మిమ్మల్ని? అన్నీ మీరే చెప్పుకుంటారు. సగ్గం ఫంక్షన్లకి వెళ్తే ఇదే లొల్లి తెలుసా, ఈ బట్టలొల్లికే వెళ్ళబుద్దవ్వదు. అది కూడా రోజుకొకటి వేయాలంట ఫంక్షన్ వచ్చే కొద్ది. అదే వేస్తే మన ఇబ్బందా? అందుకే కాషాయం వేసుకుంటే పీడ వదిలిపోతుంది. అమ్మ ఎవ్వడు అడగాడు. 200 రూపాయలు ఒకటి కట్టుకున్నావు అనుకో చుట్ట, ఏ బాధ ఉండదు. ఏమంటే నువ్వు ఏంటది కాదు, ఎవరో రాసుకుంటే జోగి రాసుకుంటే పోడుతుంది. అమ్మయ్య ప్రశాంతంగా ఉంటుంది కదా. మీ ఇంట్లో లేక అన్నట్టు అక్కడ పోతారు, తింటారు. తిన్నోళ్ళు గమ్మున తిని రావచ్చు కదా. పాపం ఆ పెట్టిన పెద్దానికి ఎలా ఉన్నాయండి బాగుందంటే, బాగానే ఉన్నాయి, కానీ ఆ వంకాయలో మాత్రం కొంచెం ఉప్పు ఎక్కువ పడిందండి. మూసుకొని పోలేవా? పోయి నువ్వు ఇంట్లో పోయి తిను. పాపం ఆయన అంత కష్టపడితే ఇప్పుడు వంకాయ కూర ఆయన వండాడా ఏమి? ఎవడో వండాడు, పెళ్ళ మీద కోపంతో వచ్చి వంటోడు చేసి వెళ్ళాడు. ఏమైంది ఇప్పుడు నీకు? అది చెప్పాలా? ఇప్పుడు ఆయన మూడు పాడు చేయాలా? బాగుందని చెప్పి వెళ్ళొచ్చు కదా పక్కకి. అంతా బాగానే ఉంది, కానీ పూరి మాత్రం మాడు కొట్టాడు అసలు. ఆయిల్ భలే వెళ్తారబ్బా బయటికి, పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్తే. నాకైతే సగం ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు తెలుసా. నాకు దీనికే వెళ్ళినట్టు అనిపిస్తుంది. దానికన్నా సరేలే. ఇదే అన్నమాట. ఏమో ఇది ఎలా ఉంటుందంటే,
ఈ మధ్య బాగా ఉంటుంది మన పిల్లలు బర్త్డే పార్టీస్ బాగా చేసుకుంటున్నాం కదా. ఒక అమ్మ అంట వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే పార్టీ బాగా చేయాలని కేక్ తీసుకొచ్చింది. దాని మీద సిండ్రెల్లా ఏదేదో మొత్తం గీసింది. కానీ ఆ కేక్ అతను ఉన్నాడు కదా పంపించే అతను మాత్రం ఆ కేక్ పైన చెర్రీ పెట్టడం మర్చిపోయినాడు. అయిపోయింది ఆ రోజంతా. ఆ అమ్మ మూడు ఎలా ఉంది, చెర్రీ పెట్టలేదు. బాగుందండి కేక్, లేదు మేడం నేను ఇంకా బాగా చెప్పాను కానీ అతనే దాని మీద చెర్రీ పెట్టలేదు. ఆమె అడిగిందా చెర్రీ పెట్టలేదు, బాగుందనే చెప్తుంది కదా. కానీ మీరు అదే పనిగా గుర్తు చేసుకొని చెర్రీ పెట్టుంటే ఈ పాటికి ఇంకా ఫోటోలు బాగా వచ్చేది అంట. ఆ బర్త్డే ఫోటోలు దిగిన తర్వాత కూడా దాని మీద చెర్రీ ఉన్నది, ఇంకా బాగుండేది. నేను ఆర్డర్ చేసి మరీ చెప్పాను అతనికి చెర్రీ పెట్టరా అని. లేకపోతే చెర్రీ కాకపోతే ఇంకేదో కొత్తగా వస్తున్నాయి. ఇటు పక్కన ఒకటి తగిలించాలి స్క్వేర్ షేప్లో, లేకపోతే పోకీమానో డోరేమానో ఏదో ఒక మ్యాన్, సూపర్ మ్యానో హీ మ్యానో చెడ్డీ ఉన్న మ్యానో చెడ్డీ ఏదో ఒక అది పెట్టామంటే నేను మార్నింగే చెప్పాను కానీ అతను పెట్టలేదు. అర్థమైందా? తృప్తి లేదు. అది ఎట్లా రాకాలని చూస్తామన్నమాట. తృప్తి లేకుండా మనల్ని మనం ఎట్లా రాక్కోవాలి, అదే మన పని. కలియుగం పని ఏంటి? ఆ దూడ నాకుతుంది కదా రక్తం వచ్చేటట్టు, అట్లా నాకాలన్నమాట మనం. ఇంకోటి రిక్షా వాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, ఏం చేయడు. छोटा बॉटल और थोड़ा మిర్చి బజ్జీ రోడ్డు మీద పడుకుంటాడు. పక్కనే కుక్క కూడా అక్కడే పడుకుంటుంది. అయినా మస్తు నిద్ర, మస్తు సూపర్ నిద్ర. అదే అక్కడే 7 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్లో తీసుకున్నోడికి కూడా నిద్ర పట్టేది. ఎందుకంటే అతను అన్నీ ఇచ్చాడు కానీ ఆ పిల్లోలో కొంచెం సాఫ్ట్నెస్ లేదు. అర్థమైందా? నేను ఇంత డబ్బు కట్టాను కానీ అతని పిల్లోలో సాఫ్ట్నెస్ ఉన్న పిల్లో ఇవ్వలేదు. నా మూడంతా పాడు చేశాడు. ఇప్పుడు నాకు రాత్రి నిద్ర పట్టదు, రేపు పొద్దున్న నేను పనికి ఎలా వెళ్ళాలి? దానికి కారణం ఎవరు? హోటల్ మేనేజ్మెంట్ వాడి పిల్లో. ఇది మనదన్నమాట కథ. అర్థమైందా? ఏమనంటే ఏం చెప్తాం, మేము డబ్బు కట్టాము, అది భలే ఇచ్చుకోండి అలా. సో ఇలా ఉన్న వాళ్ళ దగ్గర అమ్మ ఉండదు. మీరు ఎలా ఉండాలి? ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని స్వీకరించండి. తర్వాత రావాల్సిందేమో అదే వస్తుంది. ఇదే మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ అది వినడానికి, అది తెలుసుకోవడానికి కదా. లేకపోతే ఈ పాటికి మీకు నడుములన్నీ నొప్పి పెడుతున్నాయి కదా. సగం మందికి నిద్ర వస్తుంది, సగం మందికి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ నేను వదలను కదా, వినాలి కదా. కాబట్టి స్వీకరించండి. రావాల్సింది తర్వాత వస్తుంది కానీ స్వీకరించండి. ఇది నిత్యతృప్తకి చెప్పుకున్నాం. అనిత్యతృప్త అంటే అమ్మవారి కంట పర్ఫెక్షన్ కావాలన్నమాట. కాబట్టి సృష్టి చేస్తుంది, మళ్ళీ తీసేస్తుంది. ప్రళయం ఆమెనే. అంటే మనం చేస్తాం కదా, ఇప్పుడు బొమ్మని చూడండి, డవ్తో బొమ్మ చేస్తాం కదా, లేకపోతే మట్టితో చేసాం బొమ్మ, బాగా రాలేదనుకోండి ఏం చేస్తాం? మనమే దాన్ని చేసేసుకొని మట్టి ముద్దేసి మళ్ళీ చేస్తాం. అలా అమ్మ కూడా ఏం చేస్తుంది, మొత్తం పర్ఫెక్ట్ అంటే వీళ్ళు కరెక్ట్గా పరిపూర్ణంగా మా దౌర్క్యారు అన్నంత వరకు సృష్టి చేస్తుంది, ప్రళయం చేస్తుంది, సృష్టి చేస్తుంది, లయం చేస్తుంది. అక్కడ అనిత్య తృప్తి అని అక్కడ అలా వాడుకోవచ్చు అని ఒక చిన్నది. సరే, తృప్తి దొరికింది. అమ్మ జ్యోతిలో ఉండే తల్లి, ఆమె మోక్షం ఇచ్చే తల్లి. అదే అణువు నుంచి, చిన్న అణువు నుంచి పరాత్పర అంటే పరానికి పైన ఉన్న తల్లి ఆమె అనే తెలిసింది. ఆమె మనకున్న పాశాల్ని వేసేది ఆమెనే, తీసేది ఆమెనే. మనని ఎవరైనా దూరం చేస్తే అమ్మ నుంచి మళ్ళీ మనకు అమ్మని దగ్గర చేసేది కూడా ఆమెనే అని తెలిసింది. ఆమె ఎప్పుడు నిత్యతృప్త అని తెలిసింది. మరి ఎక్కడ ఉంటుంది మరి ఈమె? ముని మానస హంసిక. హంస అంటే మన ప్రాణనాడి, మన ఉచ్ఛ్వాస నిశ్వాస. 2 ఆడహంసలు ఉంటారు, వీళ్ళని మానస సరోవరం అనండి. మానస సరోవరం అంటే కైలాష్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మునులు అవ్వండి, అప్పుడు మీ లోపలే మీ ఉచ్ఛ్వాస నిశ్వాస ఏమవుతుంది? కైలాసం అవుతుంది. మీరు మానస సరోవరంలో ఉన్నట్టే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దానికి మీరేమవ్వాలి? మునులు అవ్వాలి. మునులు అంటే ఎవరు? నిత్య తృప్తులు, ఎప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు, ధ్యానాదిలో ఈ క్రియల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆర్భాటాలు ఉండవు, వాళ్ళు నియమనిష్టలు పాటించే వాళ్ళు. వాళ్ళ మనసులో
ఉండవు. ఇలా లేనివాడు ముని. అప్పుడు అతని ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు ఆడహంసల్లాగా తిరిగి అది ఏమవుతుంది, ఒక మానస సరోవరం అవుతుంది. మానస సరోవరంలో ఎన్ని హంసలు ఉంటాయమ్మా? 2 ఉంటాయి. అదృష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి. అదే మన ప్రాణనాడి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటుంది, కుండలిని జాగృతం అవుతుంది. మీ సుషుమ్నా నాడి ఏమవుతుంది, అది పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, పని చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ కుండలిని జాగృతం అవుతుంది. ఇవన్నీ చేస్తే అంటే అమ్మనామాలు పట్టుకున్న, దాన్ని భావనతో పట్టుకున్న, మీకు గురువు లేకపోయినా కానీ ఆ అమ్మనే గురువై మీకు సక్రమైన మార్గంలో మీ కుండలిని జాగృతం చేయగలిగే తల్లి. మీరు ఎప్పుడైతే అది జాగృతం చేసుకుంటారో మీరు బయటికి వెళ్ళకుండా జరిగే సృష్టి అంతా కూడా ఇక్కడే కూర్చొని తెలుసుకోగలరు. మీరు ఏ పుణ్యక్షేత్రం తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే ఆ ఆనందాన్ని పొందగలరు. ఎవరినైతే పొందగలరు, ఏ మార్గం కావాలో వాళ్ళకు అనుకూలమైన మార్గాన్ని చూపించే తల్లి. అవునా, కాలుష్యం లేని దగ్గరే హంసలు పెరుగుతాయని రిపోర్ట్లు కూడా ఇచ్చారు ఎన్విరాన్మెంట్ వాళ్ళు. అమ్మా మనకున్నాయి మేడం, సనాతన ధర్మం వాళ్ళకైతే ఉన్నాయి. ఇక వెస్టర్న్ వాళ్ళకు ఉన్నాయి లేవో నాకు తెలియదు, మనకైతే ఉన్నాయి. మనకు హంసలు అయితే ఉన్నాయి. సో మీలో కూడా మనసులో ఏముండొద్దు, కాలుష్యం ఉండొద్దు. కాలు ఉండాలి, కాలుష్యం ఉండొద్దు. కాలు ఇంపార్టెంట్, నడవడానికి కాళ్ళు కావాలి కదా, కాలు ఉండాలి, కాలుష్యం ఉండొద్దు. అవునా, మాకు ఎలా తెలుస్తుంది కాలుష్యం ఉందో లేదో అంటే మీ సాధననే చెప్తుంది. సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆ సూర్యుడు ఇప్పుడు అద్దంలో అద్దం ఉంది, అక్కడ అంతా అద్దం పరిచేసి ఉంది. ఇప్పుడు అదే సూర్యుడు అద్దంలో కనిపిస్తాడా? కనిపిస్తాడు. ఈ రాయి మీద ఏది సూర్యుడిని పడమనండి, తప్పు రాయిదా సూర్యుడిదా? దీందా? మేడం మీకు దండం మేడం, మీరందరూ నాకు ఇలాంటి ట్విస్టులు పెట్టకండి. ఆకాశం ఎక్కడుందంటే పైన ఉంది, పైన ఏముందంటే ఆకాశం, ఇది అడ్డం ఉందండి అందుకే సూర్యుడు కానీ రాడంట. అట్లా కాదు నాన్న, ఒక నల్ల రాతి మీద సూర్యుడు పడతాడా? పడాడు కదా, ప్రతిబింబం పడదు కదా మేడం. అద్దంలో పడినంతగా నల్లరాతి మీద పడదు కదా, కనిపించదు కదా, నల్లరాయి మీద కనిపించదు కదా. సో మీరు ఆ నల్లరాయి నుంచి అద్దం అయ్యేలాగా అవ్వండి. అప్పుడు అమ్మ మీ ప్రతిబింబమే అని మీకు తెలుస్తుంది. ఏం చేయాలి? మనలో ఉన్న మాలిన్యాలు తీయాలి అంతే. సో ఫస్ట్ ఏం చేయాలి? అవతల ఏదైనా బాగాలేదని చూసుకోవాలి, అద్దం బాగాలేదా అని తుడవాలి. ఆ తర్వాత మన కంటికి ఉన్న కళ్ళద్దాలకి ఏమైనా ఉందా అని తుడుచుకోవాలి. ఆ తర్వాత మన కంటి లోపల పొర వచ్చిందా అని చూసుకోవాలి. ఆ తర్వాత కంటికి కూడా బాగానే ఉందంటే మన మనసుకి ఏమైనా వచ్చిందా అని చూసుకోవాలి. మన మనసు కూడా బాగానే ఉంది అంటే మన బుద్ధికి ఏమైనా వచ్చిందా అని చూసుకోవాలి. అలా ఒక్కొక్కటి వెనక్కి వెళితే ఆ కాలుష్యాలన్నీ మెల్లగా తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆమె నువ్వు వేరు కాదు అని తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.